గుడ్ న్యూసెస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి సో చాలా సూపర్ గా ఉంటాయి అన్నమాట. గుడ్ న్యూస్ ఏదైతే ఉంటుందో సో ఎందుకంటే ఆ, మేము కూడా ఇప్పటి వరకు వినలేదు అట్లాంటి గుడ్ న్యూస్. సో మీ దాకా వస్తుంది అని అంటే సో అర్థం చేసుకోండి ఎంత మంచి గుడ్ న్యూస్ అనేది. సో దానికంటే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకనంటే మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ అయితే టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ సో ఇవాళ క్లోజింగ్ అయిపోయింది అనమాట. ఇంకొక 1 వీక్ టైం ఉంది. ఎన్ని రోజులు ఇంకా మనకి? 1 వీక్. లాస్ట్ లాస్ట్ 1 వీక్ టైం ఉందన్నమాట. సో అనుకుంటే ఈ 1 వీక్ లో చాలా పెద్ద మిరాకిల్స్ కూడా చేయొచ్చు మనం మనం అనుకుంటే. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మూమెంట్ లో ఇది లాస్ట్ వీక్ కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా టార్గెట్ ఎండింగ్ వచ్చింది కదా ఇంకా అయిపోయిందిలే సార్, ఇంకా మా టార్గెట్ కాదు అని చెప్పేసి మాక్సిమం చాలా మంది అనుకుంటారు. 1 మినిట్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా అయిపోయింది ఇక టార్గెట్ లాస్ట్ టైం దగ్గరకు వచ్చింది సార్ ఇంకా మాదేడు అవుతుందిలే ఇక చూద్దాంలే నెక్స్ట్ టార్గెట్ అని ఫిక్స్ అయిపోతారు. అంటే ఆల్రెడీ మైండ్ లో గివ్ అప్ ఇచ్చేస్తారు అనమాట ఇంకా టార్గెట్ కాదు అని చెప్పేసి. ఓకేనా? సో చెప్పలేం, ఒకవేళ మీ అదృష్టం బాగుంటే ఈ లాస్ట్ వీక్ లో సో మీరు చేసే వర్క్ కి కంపల్సరీ టార్గెట్లు అవుతుండొచ్చేమో. అనుకోండి ఒకసారి 100% లాస్ట్ వరకు నేను ట్రై చేస్తా అని చెప్పేసి విన్ అయ్యారు అనుకోండి, మీ అదృష్టం బాగుండి వెల్ అండ్ గుడ్. విన్ కాలేదనుకోండి నెక్స్ట్ టార్గెట్లు చూడొచ్చు. అట్లని చెప్పేసి ఈ ఉన్న టైం అయితే మనం వేస్ట్ చేయలేం కదా. సో కాబట్టి ఎనీ మూమెంట్ చెప్పలేం, ఎలా అయినా అవ్వచ్చు. ఓకేనా? ప్రయత్నం అయితే చేయాలి మనం. ప్రయత్నం చేసి ఓడిపోతే సో ఎలా ఉంటుంది అని అంటే మనం చేసిన ప్రయత్నానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రయత్నమే చేయకుండా ఓడిపోయినాం అనుకో మనకి మనమే ఫీల్ అవ్వాల్సి వస్తుంది మళ్ళా. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రయత్నం అయితే చేయండి. అట్లీస్ట్ ఈ వీక్ లో మీకు టార్గెట్ కాలేదనుకోండి, నో ప్రాబ్లం. మీ కింద జరిగే బిజినెస్ వాల్యూమ్స్ ఏవైతున్నాయో దాని తగ్గట్టుగా మీకు ఇన్కమ్ అయితే వస్తుంది కదా. ఓకే? సో ఫైనల్ వీక్ చాలా ఇంపార్టెంట్ వీక్ కాబట్టి ఫుల్ ఫోకస్ చేయండి. సో లాస్ట్ మూమెంట్ వరకు టార్గెట్ విన్ అవ్వడానికి. సో చెప్పలేం, మీ అదృష్టం బాగుండి ఒకవేళ నెక్స్ట్ టార్గెట్ కూడా కంపెనీ మళ్ళీ క్రూజ్ ట్రిప్పే ఇచ్చింది అనుకో, అట్లీస్ట్ దాంట్లోనే ఫైట్ చేయొచ్చు కదా. అవునా కదా? ఎస్ సార్. సో ఇంకొకటి ఏంటంటే ఎస్. మనకి 2 వారాల టైం ఉంటుంది ఇప్పుడు ఈ మంత్ క్లోజింగ్ కి. మనకి ఇంకా 2 వారాల టైం ఉంటుంది అనమాట. ఈ 23 తారీఖు ఏమో టార్గెట్ క్లోజింగ్, 30వ తారీఖు ఏమో ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవడానికి క్లోజింగ్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ర్యాంక్ మనం టార్గెట్ కోసం ఫైట్ చేస్తున్నాం. టార్గెట్ కాలేదనుకోండి అట్లీస్ట్ ర్యాంక్ అన్నా కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, ర్యాంక్ ఇన్కమ్ అన్నా తీసుకుంటారు కదా సేఫ్ షాప్ నుంచి. సో మీ కింద టీం వస్తుంది, ర్యాంక్ ఇన్కమ్ తీసుకోగలుగుతారు. సో ఏమవుతుంది అంటే అప్పుడు నెక్స్ట్ టార్గెట్ లో సో గట్టిగా ఫైట్ చేయడానికి మనకి ఛాన్స్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఓకేనా? ఎస్. సో అది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. సో టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో విన్ అవ్వడానికి మాక్సిమం ఫోకస్ చేయండి. అయిందంటే వెల్ అండ్ గుడ్, అవ్వలేదనుకో నెక్స్ట్ టార్గెట్ ప్రయత్నం చేద్దాం. బట్ దానికంటే ముందు ఈ వీక్ క్లోజింగ్ తర్వాత మనకి ఇంకొక వీక్ ఉంది కాబట్టి ఈ మంత్ లో సో మీరు ర్యాంక్ ఇన్కమ్ తీసుకున్నారనుకోండి, సో మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట నెక్స్ట్ టార్గెట్ విన్ అవ్వడానికి. ఎస్. ఓకేనా? ఎందుకనంటే సో మనకి ర్యాంక్ ఇన్కమ్ ఎట్లా వస్తుందో మనకు తెలుసు. ఆ వారం మనం చేసే క్లోజింగ్ కి ఆ ఇన్కమ్ కి తగ్గట్టుగా పెద్ద చెక్ వస్తుంది. సో దాని తర్వాత టీం వాళ్ళకి కూడా మోటివేషన్ అవుతుంది, కొత్త వాళ్ళకి కూడా. సో చూసిన వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. అవునా కదా? సో కాబట్టి ఎస్ సార్. ఫుల్ ఫోకస్ చేయండి ఈ వారం పెద్ద క్లోజింగ్ చేపించడానికి. సో ప్రయత్నం చేయండి. మామూలుగా మనకి చూస్తుంటాం కదా క్రికెట్ క్రికెట్ మ్యాచ్లు, ఇక్కడ కొంతమంది చూస్తుండొచ్చు, ఫ్యాన్స్ కూడా ఉండుండొచ్చు క్రికెటర్లకి. సో 20 ఓవర్ల మ్యాచ్ కావచ్చు, 50 ఓవర్ల మ్యాచ్ కావచ్చు, ఏదైనా సరే స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ ఫుల్ జోష్ లో ఉంటారు కాబట్టి ఏం చేస్తారంటే సో ఎట్లా కొడతారంటే అట్లా కొడతారు, వాళ్ళ ఎనర్జీ మొత్తం పెట్టేస్తారు. పెట్టి ఫుల్ ఎట్లా అంటే ఇంకా ఆ, మొత్తం ఇక బౌండరీలే కొడతారు అనమాట స్టార్టింగ్. ఫస్ట్ ఒక 6 ఓవర్స్ లో 10 ఓవర్స్ లో మధ్యలో ఓవర్లలో ఏమైందంటే కొంచెం అలసిపోతారు కదా, ఫుల్ పరిగెత్తి 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 అలసిపోతారు కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ మ్యాచ్ ఎండింగ్ టైంకి వచ్చేసరికి అంటే ఏమైందంటే ఇంకా జోష్ వస్తుంది. ఇక ఆ టైంలో వాళ్ళు చేసే స్కోర్ కి మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది తెలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే భయం అవుతుంటది, రే నేనేమో ఎంత కష్టపడి ఎంతగానో స్కోర్ కొట్టినా వీళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు.
సో మేము గెలుస్తామా ఓడిపోతామా అని బౌలింగ్ వేసేటోళ్ళకు ఉంటుంది, బ్యాటింగ్ చేసేటోళ్ళకు కూడా ఉంటుంది. బట్ ఓవరాల్ గా లాస్ట్ బాల్ వరకు ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, విన్ అవుతారు. అవునా కాదా? సేమ్ అలానే సో ఇప్పుడు కూడా మనకి ఛాన్స్ Yes. ఉంది. సో ఈ వారం ఫుల్ ఫోకస్ చేసి సో గట్టిగా ప్రయత్నం చేసినాం అనుకోండి, అయితే టార్గెట్ విన్ అవుతాం. లేదంటే అట్లీస్ట్ ర్యాంక్ అనేది కంప్లీట్ అవుతుంది, లేదంటే కొత్త టీం అన్న వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ టార్గెట్ విన్ అవ్వడానికి మీరు మంచిగా టీం Yes. తయారు చేసుకుంటారు కాబట్టి టార్గెట్ ఇట్లా విన్ కాగానే మనం ఏకదం ఫుల్ ఫోకస్ చేసినాం అనుకో, ఇంకా వేరే లెవెల్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట వర్క్. ఓకేనా? సో కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. సో 100% గివ్ అప్ అనేది ఇవ్వద్దు ఎనీ టైం. ఓకేనా? సో చెప్పలేం, ఒకవేళ మీ అదృష్టం బాగుండి సో ఇచ్చిరా అనుకోండి, టార్గెట్ కాకపోయినా ఏదన్నా ఒకటి 100% సో మీకు మంచిగా రిజల్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అదే అనమాట. సో ఇక స్టార్ట్ చేద్దాం మనం Yes. మీటింగ్ ఎందుకు ఇవాళ తీసుకున్నాం అనే దాని గురించి. ఓకే, రెడీ అమ్మారు మీరు అందరూ? Okay, sir. సో రెడీ అని అంటే 1 minute స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. సో అందరికి నా వాయిస్ అయితే క్లియర్ గా వినిపిస్తుందిగా? Yes. Yes, sir. డిస్టర్బెన్స్ అయితే ఏం లేదుగా? Yes, sir. నేను మళ్ళీ లాస్ట్ లో అందరినీ క్వశ్చన్లు అడుగుతా, మళ్ళీ ఆన్సర్ చెప్పాలి. ఎవరెవరైతే వీడియోలు ఆఫ్ చేసుకున్నారో వాళ్ళ వాళ్ళ పేరు పెట్టి మరి పిలుస్తా చూడండి. అట్లా చెప్పారు అనుకో, ఆయన ఇప్పుడే ఎగ్జిట్ అయిపోతారే, ఏం అవ్వకండిలే. ఓకేనా? అండి, ఎందుకంటే గుడ్ న్యూస్, చాలా మంచి గుడ్ న్యూస్ అనేది ఉందన్నమాట. ఓకేనా? సో వన్స్ అగైన్ మీ అందరికి వెల్కమ్ అన్నమాట. మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీలో ప్రతి రోజు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మనకి ఏమవుతుంది, గుడ్ న్యూస్లే వస్తూనే ఉంటాయి. గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్లు వస్తూనే ఉంటాయి. అవునా కాదా? సో Yes, sir. అలాంటి గుడ్ న్యూస్ అన్నమాట ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రెడీయా మరి మీరు అందరూ? Yes. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes, sir. సో వన్స్ అగైన్ మీ అందరికి ఎవరెవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అన్నమాట. ఎందుకనంటే మన గ్రేట్ మెంటర్, సో బిజినెస్ లో చెప్తుంటాం కదా, చాలా చిన్న ఏజ్ లో, ఓకేనా, యంగ్ ఏజ్ లో బిజినెస్ లో చాలా పెద్ద రిజల్ట్, ఓకేనా, అంటుంటాం కదా, యంగ్ రిచ్ రిటైర్డ్ అని చెప్పేసి. చిన్న ఏజ్ లో రిచ్ అవ్వడమే కాదు, రిటైర్మెంట్ కూడా సో తీసుకోవడమే కాకుండా ఎంతో మందికి రోల్ మోడల్ లాగా, ఓకేనా, ఎంతో మందికి రోల్ మోడల్ అనిపించుకొని ఎంతో మంది ఈయన సక్సెస్ చూసి ఇన్స్పైర్ కూడా అవుతుంటారు అనమాట. ఇన్స్పైర్ అవ్వడమే కాదు, సో 100% మేము కూడా సో ఇలాంటి సక్సెస్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా మంది ఒక కమిట్మెంట్ తీసుకుంటారు అనమాట. అటువంటి గ్రేట్ మెంటర్ ని కలవడానికి మనందరికి ఛాన్స్ అనేది దొరికింది అనమాట. సో వన్స్ అగైన్ మీ అందరికి వెరీ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అది కూడా దేనికో తెలుసా, మన గ్రేట్ లైఫ్ చేంజింగ్ సో ట్రైనింగ్ అని చెప్తాం అనమాట, దిశ ట్రైనింగ్. సో ఒక మోటో కూడా ఉందన్నమాట ఈ దిశ ట్రైనింగ్ కి. ఏంటి ఆ మోటో అంటే, దిశ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళ దశ మారుతుంది అని చెప్తుంటారు. ఏం చెప్తుంటారు? Ashama. ఎవరైతే దిశ ట్రైనింగ్ అటెండ్ అవుతారో వాళ్ళ దశ మారుతుంది అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో అంత మంచి అమేజింగ్ ట్రైనింగ్ అనేది మనందరికి దొరకబోతుంది అనమాట. అది కూడా మన గ్రేట్ మెంటర్, సో సక్సెస్ఫుల్ లీడర్ ఎవరైతే ఉన్నారో, సో అనుకుంటే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు అని నిరూపించిన వ్యక్తి అన్నమాట. అది కూడా ఈ 25 years ఏదైతే ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ సేఫ్ షాప్ కంపెనీ ఉందో, ఆన్లైన్ కంపెనీ, సో అటువంటి కంపెనీలో అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన వ్యక్తి అన్నమాట మన గ్రేట్ మెంటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అభిషేక్ మా గురించి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకనంటే సో ఆయన కింద ఉన్న టీము ఏదైతే ఉంటుందో, కొన్ని లక్షల టీం ఉన్నారనమాట. అంతమంది టీంని పెట్టుకొని, ఓకే, సో ఎంతో బిజీగా ఉంటున్న టైంలో కూడా మనలాంటి వాళ్ళ కోసం ఒక మంచి సక్సెస్ తీసుకోవడానికి సేఫ్ షాప్ లో, ఓకేనా, సో మంచి ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి సో మన ముందుకు రాబోతున్నారు అనమాట మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మా గురించి. సో ఈ 2026 లో ఎవరైతే సేఫ్ షాప్ లోకి అడుగు పెట్టారో వాళ్ళందరూ ఈ ఇయర్ లోనే మీ సక్సెస్ ని మీరు చూడాలనుకుంటున్నారు అని అంటే కనుక 100%, ఓకేనా, ఈ దిశ ట్రైనింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఓకేనా? ఇంకొకటి, ఆ ట్రైనింగ్ కూడా ఎక్కడో తెలుసా? గోవాలో. ఎక్కడ? Goa. గోవా. గోవా. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది పేరు వినుండొచ్చు కానీ ఇప్పటివరకు ఎవరు పోయి ఉండకపోయింది. అవునా కదా? సో Yes. ఎంజాయ్ చేయడానికి చాలా ప్రిఫర్ చేస్తారు అనమాట గోవాని. Yes, sir. ఓకేనా? ఎంజాయ్ చేయడానికి చాలా ప్రిఫర్ చేస్తారు గోవాని.
సో నేను కూడా ఈ 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఈ దిశ ట్రైనింగ్ గోవాలో పెట్టింది ఇన్లే. అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పినగా చాలా అదృష్టవంతులని ఎందుకు చెప్పినారు అని అంటే, కనీసం సేఫ్ షాప్ లో ఉన్నాం కాబట్టి ఈ దిశ ట్రైనింగ్ వల్ల అన్న మనం గోవా చూసి రావచ్చు పోయి. Yes, sir. అర్థమైందా? ఈ దిశ ట్రైనింగ్ వల్ల Yes. అనుకుంటే మనము పోయి గోవాని కూడా చూసి రావచ్చు. నార్మల్ గా మనలాంటి వాళ్ళు పోవాలంటే పోగలుగుతామా అంటే పోగలుగుతామేమో, బట్ మనకి ఆలోచన రాదు. ఎందుకంటే అమౌంట్ పరంగా చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. అక్కడ హోటల్స్ కావచ్చు, Yes, sir. మన అక్కడ లివింగ్ కాస్ట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి. ఎందుకంటే గోవా అంటేనే మొత్తం బీచ్లు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏముంటాయి? అవును. అన్ని బీచ్లే ఉంటాయి. Beach. ఓకేనా? అన్ని బీచ్లు ఉంటాయి. గోవా ఏ మూల కన్నా పో, మొత్తం బీచ్లే ఉంటాయి అన్నమాట గోవాలో. ఫుల్ ఫిష్లు అయితే ఫుల్ అంటుంటాం కదా, చేపలు. హిందీలో ఏమంటారు? చేపల్ని హిందీలో ఏమంటారు? మచ్చి. మచ్చా? మచ్చి. 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 మొత్తం అసలు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ పడుకునేటప్పుడు డిన్నర్ కావచ్చు, ప్రతి ఒక్క టైంలో మొత్తం ఫిష్లే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ చేస్తారన్నమాట అక్కడ ఫిష్లు. ఎందుకంటే అంత ఫేమస్ అక్కడ గోవా మొత్తంలో. అన్ని బీచ్లు, ఆ బీచ్లలో దొరికే ఏవైతే చేపలు ఉంటాయి కదా, వాటిని పట్టుకొచ్చి అసలు ఎలా రెడీ చేస్తారంటే అలా రెడీ చేస్తారు అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ తయారు చేస్తారు అనమాట. ఇక్కడ మనం ఎట్లయితే ఫంక్షన్లు చేస్తే మనము ఫుడ్ సప్లైలో ఎట్లయితే వెరైటీస్ పెడతామో, అట్లా అక్కడ ఫిష్లని వెరైటీగా పెడతారు అనమాట అక్కడ. ఎందుకంటే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు వీడియో. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నా అనేది. అర్థమవుతుందా? సో అటువంటి గోవాలో మనకి 4 రోజులు దిశ ట్రైనింగ్, అది కూడా మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మాగురుస్ తోటి మనకి దొరకబోతుంది అనమాట. సో మరి ఈ దిశ అటెండ్ అవ్వడం తోటి మనకి ఏం దొరుకుతుంది అని అంటే కనుక, ఇక్కడ ఈ పోస్టర్లో మీకు ఒకటి కనిపిస్తుంది. ఏంటి అని అంటే, మనం కంపెనీ గురించి చెప్పినప్పుడు ఏం చెప్తాం? ఈ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపెనీలో ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకొని అందరూ ఒక టీమ్ గా ఒక ప్యాషన్ ఇస్తాడు పనిచేస్తుంటారు అని చెప్తుంటారు సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు. అవునా కదా? అలానే ఇక్కడ కూడా సేఫ్ షాప్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ 100% ఒక గోల్. మామూలుగా ప్రతి ఒక్కరు గోల్ ఏముంటది సేఫ్ షాప్ లో? ఐడియా గానే ఫస్ట్ మనం డైమండ్ ఎప్పుడు అవుతామా అనే గోల్ ఉంటుంది. డైమండ్ లెవెల్ కంప్లీట్ చేయాలి, టార్గెట్ విన్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి, టార్గెట్ విన్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి. ఇదే ఉంటది ప్రతి ఒక్క డ్రీమ్. ఎందుకంటే ఎప్పుడైతే మనం డైమండ్ అవుతామో, ఆ డైమండ్ అవుతూ మనం ఎంత ఇన్కమ్ తీసుకుంటాము అనేది మనం క్లియర్ గా చూస్తాం ప్లాన్ లో. ఆఫ్టర్ డైమండ్ లెవెల్ రీచ్ అయిన తర్వాత కూడా కంపెనీ నుంచి మనం రిటైర్మెంట్ తీసుకుంటాం ఎర్లీగా. అట్ ద సేమ్ టైం టీమ్ లో వాళ్ళతో వర్క్ చేపిస్తే మనకి చాలా పెద్ద ఇన్కమ్ వస్తుంది. అవన్నీ మనం వింటూనే ఉంటాం. అవునా కదా? సో ప్లాన్ విని ఐడియా చేసిన ప్రతి ఒక్క పర్సన్ మైండ్ సెట్ లో ఏముంటుంది? నేను డైమండ్ లెవెల్ రీచ్ అవ్వాలి అనే మైండ్ సెట్ తోటి ఇక్కడ వర్క్ చేస్తుంటాం ప్రతి ఒక్క పర్సన్. అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్, మనం డైమండ్ షిప్ కంప్లీట్ చేసుకోవడానికి అయితే ప్యాషనిస్ట్ ఎలా వర్క్ చేయాలి, టీమ్ తోటి ఎలా వర్క్ చేయాలి అనేది అక్కడ మనకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఇంకొకటి మనము చెప్తుంటాం రోజు ఏమని, పెద్ద కళలు కనండి అంటుంటాం. కళలు కనడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ బయట మనం పనిచేసే టైంలో మనం ఎవరికైతే ప్లాన్ చెప్తామో వాళ్ళు నో చెప్పేసరికి అంటే ఏమవుతుంది, మన పెద్ద కళ కూడా ఇది అవుతుందో కాదా అని డౌట్ వస్తుంది. కళలు కంటాం మ్యాటర్ కాదు, కానీ మనం బయట మనుషులతో బిజినెస్ చేస్తుంటాం కదా, వెళ్ళి ప్లాన్ చెప్పగానే ఏం చెప్తుంటారు వాళ్ళు? కొంతమంది నో అంటారు, కొంతమంది టైం కావాలంటారు, కొంతమంది చేస్తా అంటారు. ఇది వినేసరికి అంటే ఏమనిపిస్తుంది అంటే మన మైండ్ లో కొంచెం సో అరే అవుతుందో కాదో అనే డౌట్ వస్తుంది. అవునా కదా? పెద్దగా ఎలా ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి, పెద్దగా ఆలోచిస్తే ఏమవుతుంది మన లైఫ్ లో అనేది మీకు అక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. ఇంకోటి, ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం, మనం చేసే వర్క్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా చేయాలనా అనేది, హార్డ్ వర్క్ ఎలా చేయాలనేది మీకు అక్కడ ఒక విజన్ ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏముంది అక్కడ, మేక్ ఇట్ హ్యాపెన్. ఇది 100% నేను చేయగలుగుతా అనే నమ్మకం ఏర్పడుతుంది. ఈ బిజినెస్ లో నేను 100% చేయగలుగుతా అనే భరోసా, నమ్మకం మీకు అక్కడ కలుగుతుంది అనమాట. ఆ దిశ అంటే టోటల్ గా మైండ్ ప్రోగ్రామింగ్ సెషన్ అనమాట. ఇది ఏం సెషన్? మైండ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ నాకు తెలిసి బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మన ఈ ప్యానల్లో. నేషనల్ ప్యానల్లో మన రెగ్యులర్ వికాస్ మాగుర్స్ ప్యానల్ అయితే సో చూపిస్తుంటాం. అవునా కదా? బ్యాంకాక్ ది ఒక వీడియో చూపిస్తాం చూడు మనం.
బ్యాకాక్ది మనం ఆ, వెన్యూలో Yes, sir. అక్కడిక్కడ వీడియో చూపించినప్పుడు కొంతమంది టైగర్ ను పట్టుకొని వాకింగ్ చేస్తారు. చూసిరా మీరు ఆ వీడియోలు? Yes, sir. మామూలుగా మనం ఇక్కడ హైదరాబాద్ లో నియర్ బై ఎక్కడైనా జూ పార్క్లు ఉన్నాయనుకో, టైగర్ ని చూస్తే ఏమవుతుంది? మనకు జూలో నుంచి వస్తుంది. భయం అవుతుంది. ఆ, అమ్మో అది నన్ను ఎడ తినేస్తుందో అని, ఎడ నన్ను చంపేస్తుందో అని భయం అవుతుంది. అవునా కదా? మరి అటువంటిది అక్కడికి బ్యాంకాక్ పోయినప్పుడు టైగర్లను పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు అంటే, టైగర్లు ఎందుకు ఏమంటలేవు అని అంటే, మనిషికి ట్రైనింగ్ ఇస్తే ఒక డెసిషన్ తీసుకుంటే ఏమవుతాడు అనేది మన మీద డిపెండ్ ఉంటుంది. కానీ నోరు లేని జంతువు ఏదైతే ఉంటుందో దానికి ట్రైనింగ్ ఇస్తే ఏం చేస్తుంది? అది ఎంత పెద్ద జంతువు అయినా సరే మనుషులకి రెస్పెక్ట్ ఇస్తుంది. అవునా కదా? సో మరి ఒకసారి ఆలోచించండి, అటువంటి జంతువులకి ట్రైనింగ్లు ఇస్తేనే అలా చేస్తున్నాయి అని అంటే, మరి మనుషులమైనటువంటి మనము మన మైండ్ ని ఒక రీప్రోగ్రామింగ్ మంచిగా ఎలా ఆలోచించాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి మన మైండ్ ని ట్రైనింగ్ చేసినాం అనుకోండి, మన లైఫ్ లో కూడా సక్సెస్ దొరుకుతుందా దొరకదా? yes. 100% దొరుకుతుంది. ఆ మైండ్ ప్రోగ్రామింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇంకోటి ఇక్కడ రాసింది కదా, ట్రైన్ యువర్ మైండ్ చేంజ్ యువర్ లైఫ్. మన మైండ్ ని ట్రైనింగ్ చేసినాం అనుకో ఏమవుతుంది? మన లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. అర్థమవుతుందా? మన ఫ్యూచర్ మారాలి అని అంటే ఏం చేయమంటున్నారు? మన మైండ్ ని చేంజ్ చేసుకోండి అని అంటున్నారు, ట్రైన్ చేయండి అంటున్నారు మన మైండ్. అవునా కదా? సో ఇంకొకటి ఏముంది? సక్సెస్ యువర్ హ్యాండ్స్. సక్సెస్ ఇక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వదు. మన సక్సెస్ మన చేతుల్లోనే ఉంటుంది. అర్థమవుతుందా? మన సక్సెస్ ఎవరి చేతిలో ఉంటది? మన చేతుల్లోనే ఉంటది. మనం దాన్ని ఎలా ఎంత తొందరగా మన తీసుకోవాలనుకో చేతులు. అంత తొందర తీసుకోవచ్చు. అలా మనం సక్సెస్ అనేది అవ్వచ్చు అన్న. ఫైనల్ గా యువర్ ఫ్యూచర్ స్టార్ట్ హియర్. సేఫ్ షాప్ లో మనం మన ఫ్యూచర్ మంచిగా ఉండాలని మనం ఐడియా చేసినాం. అవునా కదా? సేఫ్ షాప్ లో మన ఫ్యూచర్ మంచిగా ఉండాలని వేసినాం కదా. ఆ ఫ్యూచర్ ని బ్రైట్ గా ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని అంటున్నారు అన్నమాట. ఓకేనా? సో చెప్పాను కదా, రీప్రోగ్రామింగ్ యువర్ మైండ్. మన మైండ్ ప్రోగ్రామింగ్ అనేది అవుతుంది అనమాట. ఫోకస్ యువర్ గోల్స్. మన గోల్స్ మీద ఎలా ఫోకస్ చేయాలి అనేది దొరుకుతుంది. అచీవ్ యువర్ సక్సెస్. ఇక్కడ నాకు తెలిసి చాలా మంది సక్సెస్ అవడానికి వచ్చారు. ఆ సక్సెస్ కి ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఫైనల్ గా గ్రోత్ టుగెదర్. కలిసికట్టుగా వర్క్ చేస్తే మనం ఎలా సక్సెస్ తీసుకోగలుగుతాం అనే దాని గురించి ఒక మంచి ట్రైనింగ్ అనేది ఇస్తారు అనమాట అక్కడ. అది కూడా ఎవరు? ఆల్రెడీ మనలాగా షాపింగ్ చేసి ఈ బిజినెస్ లో మనలాగా వర్క్ చేసి మనలాంటి నెగిటివ్స్ ఎన్ని వచ్చినా కూడా తట్టుకొని నిలబడి వర్క్ చేసి సక్సెస్ తీసుకున్న వ్యక్తి, 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మావుర్స్ తోటి. సో గ్రేట్ హిస్టారికల్ దిశ ట్రైనింగ్ అనేది మనకి దొరకబోతుంది అనమాట. సో దీని గురించి ఇంకా ఫర్దర్ గా గోవాలని చెప్పాం కదా, దానికి అమౌంట్, ట్రైన్ టికెట్స్ ఎట్లా ఏంది అనే దాని గురించి ఈ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫోన్ చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ అనేది సో తీసుకోండి. సో కానీ నేనేం చెప్తానంటే 100% ప్రతి ఒక్క పర్సన్, అది కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, నిన్న ఐడియా చేసిన వాళ్ళ, మొన్న ఐడియా చేసిన వాళ్ళ, ఆల్రెడీ సీనియర్స్, అన్ని పక్కన పెట్టండి. ఓకేనా? నేర్చుకోవడానికి మనం ఆల్వేస్ రెడీగా ఉండాలి. మనం ఎప్పుడు వచ్చినాము, ఎలా వచ్చినాము, ఎన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నాం అనేది పక్కన పెట్టండి. ఫైనల్ గా ఒకటి మాత్రం చెప్తా, ట్రైనింగ్కి వెళ్ళి మనం నేర్చుకున్నాం అనుకోండి, రీస్టార్ట్ చేసినాం అనుకోండి, 100% చాలా పెద్ద సక్సెస్ అనేది దొరుకుతుంది అన్నమాట మన అందరికి అటువంటి ట్రైనింగ్. సో ఇక్కడ నేను చెప్తాను ఇంకోటి ఏంటంటే, ఈ దిశ ట్రైనింగ్లు ఏవైతే మనకి చెప్తారు కదా, ఆ మీటింగ్ బయట మనకి ఎవరు చెప్పరు. ఆ సెషన్ ఏదైతే ఉంటుందో ఆ సెషన్ గురించి బయట ఎవరు మనకి నేర్పియరు, చెప్పరు. ఒకవేళ చెప్పడానికి రెడీగా ఉన్నా కూడా చాలా పెద్ద అమౌంట్ తీసుకుంటారు. మనం బయట చూస్తుంటాం కదా, కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదా, ఐఏఎస్ కి, ఐపీఎస్ కి, పెద్ద పెద్ద దానికి ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్లకు వెళ్తుంటారు చూడు. ఆ కోచింగ్లు ఉట్టిగానే ఫ్రీగా ఇస్తారా? అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు. అవునా కదా? బట్ సేఫ్ షాప్ లో ఉండడం తోటి మనందరం ఎంత లక్కీ తెలుసా? అంత మంచి లైఫ్ చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన సెషన్ ని ఇక్కడ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? ఫ్రీగా ఇస్తున్నారు. అంత మంచి ట్రైనింగ్ సెషన్ ని ఇక్కడ మనకి ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. సో కాబట్టి ఆ ఫ్రీ ట్రైనింగ్ ని ఎవ్వరు కూడా వదిలిపెట్టుకోకండి. ఓకేనా? 4 days ఉంటుంది ఆ ట్రైనింగ్ దిశ గోవాలో. సో ఇంకోటి, ట్రైనింగ్ అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ట్రైనింగే ఇస్తారని అనుకోకండి. ఓకేనా?
ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను, మీరు కంగారు పడకండి. ఓకేనా. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఈ దిశ ట్రైనింగ్ ఎవరైతే వస్తున్నారు కదా, వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్ అని అంటే, ఎవరైతే ఈ ట్రైనింగ్ వస్తున్నారో వాళ్ళు ఒక చిన్న టార్గెట్ ఉందన్నమాట. ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి. ఆ టార్గెట్ కనుక మీరు కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నేను చూపించబోయే టార్గెట్, ఆ టార్గెట్ మీరు కంప్లీట్ చేసుకుంటే ఈ దిశ ట్రైనింగ్ లో డైరెక్ట్ గా అభిషేక్ మాగురుస్ తోటి మీ అందరికి ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది దొరకబోతుంది అనమాట. కంగ్రాచులేషన్. ఏం దొరకబోతుంది? అభిషేక్ మాగురుస్ తోటి ఒక స్పెషల్, ఓకేనా, గిఫ్ట్ అనేది దొరకబోతుంది అనమాట. సో కంగ్రాచులేషన్స్ మీ అందరికి. ఏంటి అది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏముంటది అది, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గిఫ్ట్ అంటే వస్తుంది ఓకే, కానీ ఏమొస్తుంది అనేది పక్కన పెడితే ఏం చేస్తే టార్గెట్ అవుతుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. Yes, ఓకేనా. sir. ఏంటో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా మరి మీరు అందరూ? Yes, sir. సో Ready. కంగ్రాచులేషన్స్ మీ అందరికి. సో ఎవరైతే ఈ దిశ ట్రైనింగ్ కి రాబోతున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైనింగ్ మనకి గోవాలో ఉంటుందని చెప్పాను కదా. ఎప్పుడు అని అంటే గనక సెప్టెంబర్ నెలలో. ఎప్పుడు? సెప్టెంబర్ మంత్ లో సెప్టెంబర్ 2nd కి మన జర్నీ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచి. 3rd కి గోవాలో రీచ్ అవుతాం. 3rd, 4th, 5th, 6th ఈ 4 days మనం అక్కడ దిశ ట్రైనింగ్ లో గోవాలో ఉంటాం అన్నమాట. ఓకేనా. Yeah. ఈ డేట్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ మీకు. సో డేట్స్ అయితే 3rd, 4th, 5th, 6th. 2nd కి బయలుదేరుతాం. సో 6th నైట్ రిటర్న్ వస్తే 7th కి మళ్ళీ హైదరాబాద్కి ఉంటాం. ఇది యాక్చువల్ మన జర్నీ డేట్స్. ప్లేస్ గోవా. ఓకేనా. సో ఇక దీనికి ట్రావెలింగ్ కి, ట్రైనింగ్, అక్కడ స్టే ఎట్లా అయిందని మీ సీనియర్ లీడర్లు అడగండి, వాళ్ళు చెప్తారు. సో బుకింగ్ ఎట్లా అయిందని కూడా వాళ్ళకి ఆల్రెడీ ప్లానింగ్ చేసుకున్నారు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఓకేనా. సో మరి ఇదంతా బాగానే ఉంది సార్. మరి అక్కడ మేము మా గురించి తోటి ఆ గిఫ్ట్ తీసుకోవాలంటే మేము ఏం చేయాలి అని అంటే కనుక, సో నార్మల్ గా అయితే ఆ మీటింగ్ కి మనం రెగ్యులర్ చేసి సండే మీటింగ్ కి ఎట్లయితే వస్తారో 50 మంది 60 మంది కాదు, ఒక బ్యాచ్ లో ఎంతమంది ఉంటారు తెలుసా? దగ్గర దగ్గర ఎంతమంది ఉంటారు మస్తాన్ సార్? ఒక బ్యాచ్ లో ఎంతమంది ఉంటారు? మీరు లాస్ట్ టైం పోయొచ్చారు కదా, 50 మంది దగ్గర ఉంటాయి సార్. ఒక బ్యాచ్ లో వెళ్ళి వచ్చిన సార్. మీరు వెళ్ళిన దిశ ట్రైనింగ్ కి సోమశంకర్ మాగురి దగ్గర నా గురువు ఎంతమంది ఆ బ్యాచ్? 300 మంది బ్యాచ్ మొత్తం ఉంటారు. కలిసి సార్ మళ్ళీ వెళ్ళేది అంటున్నారు. మొత్తం కలిపి హాల్ మొత్తం కలిపి ఎంతమంది ఉంటారు? అందరు కలిసి అంటే అంత ఉంటుంది. 250 నుంచి 300 మధ్యలో 300 ఉంటారు. ఎక్కువనే ఉంటుంది. అంటే చూడండి, ఒక బ్యాచ్ లోనే 300 మంది కూర్చుంటున్నారు అని అంటే, ఆ 300 మంది ముందు మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు. సో అభిషేక్ మాగుర్జీ అని అంటే ఎలా ఉంటది ఒకసారి ఇప్పటి నుంచే ఊహించుకోండి. అర్థమవుతుందా? సో Yes, ఫస్ట్ గురూజీ. ఆఫ్ ఆల్ అయితే మనకి 1.5 month పైన టైం ఉంది. అంటే టోటల్ గా 6 week క్లోజింగ్స్ ఉన్నాయి. ఎన్ని వీక్స్? Yes. 6 వారాలు క్లోజింగ్స్ ఉన్నాయి. ఇవాళ ఎట్లా క్లోజింగ్ అయిపోయింది, ఈ వారం మొత్తం టైం ఉంటది. దాని తర్వాత ఆగస్ట్ మంత్ మొత్తం టైం ఉంటది. టోటల్ గా మీరు క్యాల్కులేట్ Yes. చేసుకున్నారు అనుకోండి, 6 వారాల టైం ఉంది. ఈ 6 వారాలలో ఒకవేళ మీకు మా గురించి దగ్గర నుంచి ఆ స్టేజ్ మీద స్పెషల్ గా గిఫ్ట్ ఏదైనా తీసుకోవాలి అని అంటే కనుక మీరు చేయాల్సింది ఏంటంటే ఏం లేదనమాట, వీక్ మొత్తం కలిసి 600 BVs ఎవరైతే చేస్తారో, చెప్తుంటాం కదా మనం, ఏం చెప్తుంటాం, స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్, ఎవరైతే వీక్ మొత్తం కలిసి 600 బిజినెస్ వాల్యూమ్స్ చేస్తారో వాళ్ళకి Yes. 100% ఒక రోజు ఆ దిశ ట్రైనింగ్ లో ఒక టైంలో మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిపించి డైరెక్ట్ అభిషేక్ మాగుస్ తోటి మీకు స్పెషల్ గా ఒక గిఫ్ట్ అనేది ఉండబోతుంది. Yeah. Yes, sir. Yeah. ఓకే, కంగ్రాచులేషన్స్ మీ అందరికి. Thank you, sir. సో ఛాన్స్ దొరికింది, దీన్ని మాత్రం యూజ్ చేసుకోలేదు అనుకోండి, ఇంకా అది కూడా ఎవరికి అంటే ఓన్లీ మన టీంకి మాత్రమే, వేరే వాళ్ళు ఎవరు ఉంటారు ఏంటని మనకు తెలియదు. మన టీంకి మాత్రమే Yes. గుడ్ న్యూస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. Yes, sir. 600 BVలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫస్ట్. సెకండ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, గుర్తుపెట్టుకోండి. ఎవరా సెకండ్ అని అంటే, ఎవరైతే ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకుంటారు కదా Yes. వాళ్ళకు కూడా స్పెషల్ గా Okay. గిఫ్ట్ ఉంటది సపరేట్ గా. అర్థమవుతుందా? ఎవరైతే Yes. ర్యాంక్ 1 కంప్లీట్ Yes. చేసుకుంటారో వాళ్ళకు కూడా స్పెషల్ గా ఒక గిఫ్ట్ ఉంటది అభిషేక్ మాగురిస్ తోటి. కంగ్రాచులేషన్స్ మీకు కూడా.
ఇక ర్యాంక్ అయితే థ్యాంక్ యూ బీవీలు సార్. ఎన్ని కావాలి అనేది మీకు తెలుసు, ఆయన కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. టోటల్ గా మీ లెఫ్ట్ రైట్ కలిపి 4000 బీవీలు కావాలి. ఒక సైడ్ 1400, ఒక సైడ్ 2600 అయినా కూడా అయిపోతుంది. Yes. సైడ్ ఏమో 7 మెంబర్స్ 200 బిజినెస్ వాల్యూమ్స్ తోటి, ఒక సైడ్ ఏమో 13 మెంబర్స్ 200 బిజినెస్ వాల్యూమ్స్ తోటి. ఎట్లాగో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కొత్త పర్సన్ స్టార్ట్ అయ్యండి అనుకోండి. ఆయన తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన అప్లైన్ ఉంటాడు కదా, ఆయన త్రూ ఒక లెగ్ లో సపోర్టింగ్ అయితే దొరుకుతుంది కంపల్సరీ. Yes. ఆ లెగ్ లో Yes. ఎట్లాగో మనం అప్లైన్ చేస్తాడు, అట్లా అని చెప్పేసి ఆయనకే వదిలిపెట్టద్దు, మనం కూడా చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ ఓవరాల్ గా మీ కింద 4000 బీవీలు Yes. అంటే ర్యాంక్ 1 కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీకు కూడా సపరేట్ ఒక గిఫ్ట్ ఉంటుంది అనమాట అభిషేక్ Yes. మాగురిస్ తోటి. ఓకేనా? ఫైనల్ గా ఇంకొకరికి కూడా ఉంది, చెప్పమంటారా ఎవరు అనేది? ఫైనల్ గా ఇంకొకరు ఎవరైతే ఉన్నారో Yes. వాళ్ళు కూడా ఎవరు అని అంటే కనుక, ఎవరైతే ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకుంటారు కదా వాళ్ళకు కూడా Yes. స్పెషల్ గా అభిషేక్ మాగురిస్ తోటి Yes. ఆ స్టేజ్ మీద రికగ్నేషన్ అనేది ఉంటుంది అనమాట. రికగ్నేషన్ అంటే ఐ మీన్ మీకు ఒక గిఫ్ట్ దొరుకుతుంది మాగురిస్ తోటి, గుర్తుపెట్టుకోండి. Yes. ఓకే, Yes. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎవరైతే వారం మొత్తం కలిపి స్టార్ పర్ఫార్మర్ అంటే 600 బిజినెస్ వాల్యూమ్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళకి 100% గిఫ్ట్ ఉంటుంది అభిషేక్ మాగురిస్ నుంచి. స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి మరి సో మిమ్మల్ని పిలిపించి మరి రికగ్నేషన్ చేస్తారు, అక్కడ ఆ గిఫ్ట్ అనేది ఇస్తాడు అభిషేక్ మాగురిజీ. ఇంకొకటి ర్యాంక్ 1 అయిపోయిన వాళ్ళకు కూడా ఉంటది, ఓకేనా? Yes, Guruji. ఇంకొకటి ర్యాంక్ 2 అయిపోయిన వాళ్ళకు కూడా ఉంటుంది. ర్యాంక్ 2 అంటే మనకి ఎన్ని బీవీలు కావాలా? 10,000 బీవీస్ అంటే లెఫ్ట్ లో రైట్ లో కలిపి, ఒక సైడ్ 6,800 అయినా, ఒక సైడ్ 3,200 అయినా, మొత్తం కలిపి ఒక సైడ్ 5,000 బీవీలు, ఒక సైడ్ 5,000 బీవీలు. లెఫ్ట్ లో 5 రైట్ లో 5 అయినా మనకి అయిపోతుంది. ఒక సైడ్ మినిమం, ఒక సైడ్ స్ట్రాంగర్ అంటే ఒక సైడ్ 6,800, ఒక సైడ్ 3,200. ఇలా ఎలా చేసుకున్నా కూడా ఓవరాల్ గా మీకు సపరేట్ గా గిఫ్ట్ అనేది ఉంటది. ఇంకొకటి 600 చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటది, ర్యాంక్ 1 కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటది, ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటది. అందరికి ఒకటే గిఫ్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అందరికి Yes, ఒకటే Guruji. గిఫ్ట్ ఇస్తారేమో అని అనుకోగలం, మళ్ళా అందరికి ఒకటే కాదు. Yes. ఎవరైతే 600 బీవీస్ చేస్తారో వాళ్ళకి సపరేట్ గా ఒక గిఫ్ట్ ఉంటది, Yes. ఓకేనా? ఇంకొకటి ర్యాంక్ 1 ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సపరేట్ గా ఒకటి ఉంటుంది, ర్యాంక్ 2 కంప్లీట్ అయిన వాళ్ళకి సపరేట్ గా ఒక గిఫ్ట్ ఉంటుంది అనమాట. ఓవరాల్ గా ఈ 3 అచీవర్స్, Yes. ఓకేనా? మన గ్రేట్ మెంటర్ అభిషేక్ మాగురిస్ తోటి స్పెషల్ గా మీకు ఒక ఫోటో కూడా దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. స్టేజ్ మీద సపరేట్ గా Yes. మీకు Guruji. అభిషేక్ మాగురిస్ తోటి ఒక ఫోటో దొరుకుతుంది, ఓకేనా? ఒక గిఫ్ట్ కూడా దొరుకుతుంది స్పెషల్, Yes. ఓకేనా? సో దానికంటే ముందు Okay, sir. ఎవరైతే ఫస్ట్ దిశాకి కన్ఫర్మేషన్ అవుతారో వాళ్ళకి ఈ ఇన్విటేషన్ కార్డు కూడా దొరుకుతుంది. కనిపిస్తుందా? పోస్టర్ అయితే కనిపిస్తుంది కదా, ఇక ఈ పోస్టర్ మీకు ఇక్కడ కనిపిస్తున్న పోస్టర్ అయితే ఉంటుందో ఆ పోస్టర్ Yes. Yeah. ఓకేనా? ఎవరైతే దిశ ట్రైనింగ్ కి కన్ఫర్మేషన్ అవుతారో వాళ్ళకి ఈ ఇన్విటేషన్ కూడా దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రింటింగ్ ఇది Okay, sir. పోస్టర్ కనిపిస్తుంది కదా, ఇదే పోస్టర్ మీకు Yeah. ఇన్విటేషన్ కూడా దొరుకుతుంది. ఎవరైతే కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా సో కన్ఫర్మేషన్ చేసుకోండి, ఓకేనా? సో కన్ఫర్మ్ చేసుకున్న Yes. వాళ్ళు ఒకటే చేయాల్సింది, ఏం చేయాలా? ఫోకస్ ఒకటే, స్పెషల్ గిఫ్ట్ అభిషేక్ మాగురిస్ దగ్గర తీసుకోవాలంటే వారం మొత్తంలో ఎవరైతే 600 బీవీ చేస్తారో వాళ్ళకి, Yes. ర్యాంక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి, ర్యాంక్ 2 ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి, ఓకేనా? Yes, Guruji. అనౌన్స్మెంట్ Yes. అయితే ఈ వారం ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వారము ఇక్కడ మన మధ్యలో సునీల్ సార్ ఉన్నాడు అనుకుందాం. సునీల్ సార్ ఏం చేసిండు? Yes. ఈ వారంలో 600 బీవీలు కంప్లీట్ చేసేసిండు. ఈ వారం 600 బీవీ Yes. చేసి స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ అని చెప్పేసి మనం అనౌన్స్మెంట్ చేస్తాం. Yes. చేసిన తర్వాత ఇప్పుడు మనము దిశకి వెళ్ళే లోపు టైం ఉంది కదా, ఒకవేళ ఈ టైం లోపు ఈ 600 బీవీస్ తో పాటు వాళ్ళ ర్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఏదైతే ఆ ట్రైనింగ్ కి వెళ్ళే లోపు వాళ్ళ అచీవ్మెంట్ ఉంటది కదా, దానికి వాళ్ళకి అక్కడ రికగ్నేషన్ స్పెషల్ గిఫ్ట్ అనేది దొరుకుతుంది. కానీ ఈ 600 బీవీస్ ది మళ్ళీ ర్యాంక్ 1 ది మళ్ళీ Yes. ర్యాంక్ 3 ది 3 కావాలి అని అంటే కూడా మనం ఇప్పించేటట్టు ప్లాన్ చేసాం. Yes. అర్థమవుతుందా? Yes, అది కూడా Guruji. టాప్ లో Yes. కంటిన్యూగా తీసుకున్న వాళ్ళకి, టాప్ ఎవరైతే ఉంటారో కదా వాళ్ళకి ఇద్దాం అది, ఓకేనా?
సో కాబట్టి Yes. ఫస్ట్ మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎవరైతే దిశకు రావాలనుకుంటున్నారో వాళ్ళు కన్ఫర్మేషన్ అయిపోగానే మనకి ఇంకా 6 వారాల టైం ఉంది. అనుకుంటే ఈ 6 వీక్స్ లో మీరు ఫుల్ ఫోకస్ చేసిరు అనుకోండి, పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ కావచ్చు, ర్యాంక్ 1 కావచ్చు, ర్యాంక్ 2 ఆటోమేటిక్ అయిపోతాయి. పెద్ద విషయం ఏం కాదు. Yes, Guruji. ఇంకొక గుడ్ న్యూస్ చెప్పమంటారా మీకు? Yes, sir. Yes. ఏంటి ఆ గుడ్ న్యూస్ అని అంటే, ఒకవేళ మనకి ఇప్పుడు టార్గెట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇప్పుడు రన్నింగ్ టార్గెట్ 23కి ఎండ్ అయిపోతుంది. Yes. అవునా? 23 తర్వాత మళ్ళీ ఏమైతుంది? మనకి Yes, sir. నెక్స్ట్ టార్గెట్ రిలీజ్ అవుతుంది. Yes. Yes, అవునా Guruji. Yes, yes. మనకి Yes. 1 Yes. మంత్ పైన టైం ఉంటది. మీరు ఆ ట్రైనింగ్ లోపు Yes. అనుకుంటే టార్గెట్ విన్ అయ్యి కూడా రావచ్చు. గుర్తుపెట్టుకోండి. Yes. ఎందుకంటే ఆ ట్రైనింగ్ ఆ టార్గెట్ ఎట్లా వస్తుంది, ఎన్ని పీవీలు వస్తుంది, ఏంది ఏం తెలియదు ఎవరు కూడా చెప్పలేం. మీ అదృష్టం బాగుండి సేమ్ ఇప్పుడు ఇచ్చిన టార్గెట్ ఇచ్చింది అని అనుకోండి, 100% చెప్తున్నాను కదా, మీరు Yes. డైరెక్ట్ టార్గెట్ విన్ అయ్యి రావచ్చు. ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తే. ఒకవేళ మీరు అది టార్గెట్ విన్ అయ్యారు అనుకోండి, ఇంకా మీకు నా దగ్గర నుంచి పక్కన పెడితే డైరెక్ట్ టార్గెట్ అచీవర్ అని చెప్పేసి ఆ దిశ ట్రైనింగ్ లో డైరెక్ట్ అభిషేక్ మావ గురించి మిమ్మల్ని ఆయనంతటా ఆయన పిలిచి మీకు డైరెక్ట్ రికగ్నిషన్ అనేది చేస్తారు టార్గెట్ అచీవర్. Yes, Guruji. సో చూడండి Yes. ఎన్ని గుడ్ న్యూస్లు ఉన్నాయి, ఎంత పెద్ద అచీవ్మెంట్ అవును. చెప్పిన. అందుకనే మీకు స్టార్టింగ్ లో చెప్పిన, ఏమైనా పోస్టర్ చూపించినప్పుడు సక్సెస్ ఎవరి దగ్గర ఉందని చెప్పినా మన హ్యాండ్స్ లోనే ఉంది, మన చేతిలోనే ఉండదు మన సక్సెస్. ఇన్ని మన గానం ఉన్నాయి గుడ్ న్యూస్లు. Yes. ఎట్లా ఫోకస్ చేస్తారు, ఎట్లా కంప్లీట్ చేస్తారు అనేది ఫుల్ ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఫైనల్ గా దిశ ట్రైనింగ్ ఎలా ఉంటది అనే దాని Yes, గురించి పాతది వీడియో ఉందన్నమాట. నేను స్టార్టింగ్ లో దిశకు పోయినప్పుడు ఒక వీడియో తీసుకున్నా. సో ఆ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిరు అనుకో మీకు అర్థమవుతుంది అన్నమాట, ఇది ట్రైనింగా లేకపోతే ఏమన్నా ఫంక్షన్ చేసిరా అని అర్థమవుతుంది. రెడీ అమ్మారు మీరు అందరు చూడడానికి? Yes. సో Yes, చూడండి. Guruji. कलियों जैसा हुस्न जो पाया, हर अदा में नूर है आया, साथ मरे और 77 गाया, प्रेम तो रब को क्यों ऐसा बनाया। तेरा जिससे पड़ गया पाला, अच्छे को गलत कर डाला तेरा, नहीं तेरा कोई दोष तेरा हुस्न ही जबरदस्त दस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, मैं चीज बड़ी हूँ मस्त। नहीं तुझको कोई होश होश, नहीं तुझको कोई होश होश, उस पर जो बन का जोश जोश, नहीं तेरा कोई दोष दोष मदहोश, तू हर वक्त वक्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, मैं चीज बड़ी हूँ मस्त।
में तेरे मर जानी है, इतना कोई खुद को बचाए, आग दिलों में लग जानी है। जादू ऐसा कर डाला, ना होश किसी ने संभाला तेरा, नहीं तेरा कोई दोष दोष तेरा हुस्न ही जबरदस्त दस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त। मैं चीज बड़ी हूँ मस्त। कलियों जैसा हुस्न जो पाया, हर अदा में नूर है आया, साथ मरे और 77 गाया, प्रेम तो रब को क्यों ऐसा बनाया। तेरा जिससे पड़ गया पाला, अच्छे को गलत कर डाला तेरा, नहीं तेरा कोई दोष दोष तेरा हुस्न ही जबरदस्त दस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त। मैं चीज बड़ी हूँ मस्त। नहीं तुझको कोई होश होश, नहीं तुझको कोई होश होश, उस पर जो बन का जोश जोश, नहीं तेरा कोई दोष दोष। చూసిరా దాంట్లో ఎంతమంది ఉన్నారు? yes గురుజీ yes చూసిరా హాల్లో మంచికి ఉన్నారు. అసలు ఆ వీడియో చూస్తే ఏమనిపించింది? అసలు ట్రైనింగ్ లాగా ఉందా అది? అసలు yes మీకే అసలు ట్రైనింగ్ కూడా అన్నారు దాన్ని, అవునా కదా? yes లేదు ఎంజాయ్ చేయడానికి పోయినట్టు అని అనుకుంటారు, అవునా కదా? అట్లా Yes, sir. Yes, sir. అంటే దిశ ట్రైనింగ్ అనేది అట్లుంటది అనమాట. ఇంకొకటి మనం చాలా మంది ఏమంటారు అంటే ఈ బిజినెస్ లో ఈక్వల్ ఆపర్చునిటీ అని చెప్తుంటాం మనం ప్లాన్ లో, ఓకేనా? Yes. ఇలా ఈ బిజినెస్ లో డైమండ్ లెవెల్ రీచ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చినప్పుడు మనలాగానే ఉంటారు అక్కడ. చూసారు కదా, అక్కడ Yes. బేగూరి శ్రీనివాస్ గురూజీ ఉన్నాడు, ధూపం శివశంకర్ గురూజీ ఉన్నాడు, మళ్ళీ తిరుపతి రెడ్డి గురూజీ ఉన్నాడు, అవునా కదా? yes తిరుపతి రెడ్డి Yes. గురూజీతో పాటు వాళ్ళ ఎవరు మనోహర్ గురూజీ చెప్తుంటాం కదా మన Yeah. ప్లాన్ లో, క్యాబ్ డ్రైవర్ మనోహర్ గురూజీ, ఆయన కూడా ఉన్నాడు దాంట్లో, అవునా కదా? ఇక మనతో పాటు తిరిగే రెగ్యులర్ గా మన ఆడమ్ గురూజీ ఉన్నాడు, అందులో మన వేణు గురూజీ కూడా ఉన్నాడు, yes అవునా కదా? సో ఇది నా ఫస్ట్, Yes, sir. నేను ఫస్ట్ ఐడియా చేసిన తర్వాత ఇక్కడ నాకు తెలిసి కొంతమంది ఫ్రెషర్లు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా, ఫస్ట్ నేను ఐడియా చేసిన తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ అనమాట ఈ దిశ ట్రైనింగ్ అంటే. ఓకే, అప్పుడప్పుడే చెప్పిర్రు ఇట్లా ఒక ట్రైనింగ్ ఉంటుంది సార్, వెళ్తే మంచిగా ఉంటుంది సార్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇట్లా చెప్పిన కదా మీకు స్టార్టింగ్ లో, అట్లనే. కానీ నాకు అంత Yes. డీటెయిల్ చెప్పలే, అక్కడ పోతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అన్నారని చెప్పేసి, సరే చూద్దాం, ఇప్పటివరకు మనం కూడా ఏడికి పోలేదు కదా, పోయి ఎంజాయ్ చేద్దాంలే అనుకొని పోయినాం. బట్ ఎంజాయ్ ఏదైతే ఉంటుంది కదా, ఆ ఎంజాయ్ పక్కన పెడితే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ 100% అవుతాం, రాసి పెట్టుకో అనడానికి పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. ఒకవేళ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు కదా, వాళ్ళు ఒకవేళ రావాలనుకుంటే వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళు వచ్చారనుకో స్పెషల్ గిఫ్ట్ ఏమంటారు తెలుసా, అక్కడ మంచి స్టేజ్ మీద పిలిచి మరి డాన్స్ yes Yes. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు అనుకోండి,
వాళ్ళిద్దరిని స్టేజ్ మీదకి పిలిపించి మంచి డాన్స్ చేపిస్తారు ఒక రోజు అయితే. ఇక్కడ మన దాంట్లో కూడా ఉన్నారు ఆల్రెడీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అటెండ్ అవుతున్న వాళ్ళు, మన మంజుల మేడం కావచ్చు. లాస్ట్ టైం మన Yes. ఎవరు రవి సార్ వచ్చిండు, రవి సార్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వచ్చిర్రు, వాళ్ళు కూడా మంచి ఎంజాయ్ చేసారు. మళ్ళీ పౌల్ సార్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు కూడా సెకండ్ హస్బెండ్ ఇద్దరు మంచిగా డాన్స్ చేసారు. దాని తర్వాత ఇంకెవరు రాముల్ సార్ వాళ్ళు వచ్చిర్రు, మన టీమ్ లో చెప్తున్నా నేను. సో దానికన్నా Yes, ముందు వేణు గురుజీ కూడా వాళ్ళ మేడం ని తీసుకొని వస్తే, సో వేణు గురుజీ వాళ్ళ మేడం ని, వేణు గురుజీని, మళ్ళా ఇంకెవరు వాళ్ళ మమ్మీని కూడా ముగ్గురిని స్టేజ్ ఎక్కించి డాన్స్ చేయించారు అనమాట. అంటే అక్కడికి వెళ్తే ఆ జోష్, అంటే ఆ వాతావరణంలో ఆటోమేటిక్ ఇంకా వద్దన కూడా వచ్చేస్తుంది Yes. అనమాట. ట్రైనింగ్ లాగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మంచి ట్రైనింగ్ ఉంటది. ఇంకొకటి, ఆ ట్రైనింగ్ లో మీకు బిజినెస్ గురించి ఒక్కటి కూడా చెప్పరు, గుర్తుపెట్టుకోండి. సేఫ్ షాప్ బిజినెస్ ఎలా బీవీ లేనిది ఒక్కటి కూడా చెప్పరు మీకు. ఒక Yes, మనిషి Guruji. వాల్యూ, మనం ఉన్నాం కదా, మన అవతారానికి మన వాల్యూ అనేది అక్కడ క్రియేట్ చేస్తారు. అంటే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలుగుతావు. ఇప్పటిదాకా నీ Yes. ఏజ్ లో నువ్వు ఏం సంపాదించినావు ఏంది పక్కన పెట్టేసేయండి. బట్ ఈ ట్రైనింగ్ ఎప్పుడైతే వెళ్తారు కదా, 100% చెప్తున్నాను కదా, మీ లైఫ్ వాల్యూ ఏందనేది మీకు తెలుసుదా, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాం, ఓకేనా. నేను ఒకటేసారి వెళ్ళి చెప్పట్లే, దాదాపుగా ఈ 4 years లో 3-4 times అటెండ్ అయినా ఈ ట్రైనింగ్ నేను, కాబట్టి చెప్తున్నా. ఇది పాత వీడియో, దాని తర్వాత కూడా 2-3 సార్లు Yes. ఫొటోస్ తీసుకున్నాం, కానీ కొన్ని మిస్ అయినాయి కాబట్టి నేను ఆ వీడియో తయారు చేయలేదు అనమాట. బట్ ఈసారి ఇలా ఒక మంచి వీడియో కూడా మనం తయారు చేద్దాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈసారి అచీవ్మెంట్లు కూడా ఉంటాయి, Yes. మంచి టీము, అన్ని ప్రతి ఒక్క మూమెంట్ ని. సో ఒక మంచి వీడియో తయారు చేపిస్తాం 100%. మనకి ఎట్లయితే టార్గెట్ విన్ అయిన వీడియో చూపిస్తారు కదా వెన్యూలో, అక్కడ ఎట్లయితే చూపిస్తున్నారు సేమ్ అట్లనే ఈసారి మనం Yes. విశాఖ వస్తున్నారో చెప్తున్నాను కదా, ఒక మంచి మెమరబుల్ వీడియో కూడా మనం రెడీ చేద్దాం, ఓకేనా. సో ఇదంతా బాగానే ఉంది. మరి గోవా ఎలా ఉంటుందో చూడాలనుకుంటారా? గోవాని కూడా చూపిస్తాం మీకు. Yes, Guruji. Yes. రెడీగా? Ready, sir. Yes. చూస్తారా గోవా ఎట్లుంటుందో చూస్తారా? Yes. Yes. చూడండి గోవా ఎట్లుంటుందో, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. Yeah, 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 Coco Jumbo, yeah, yeah, yeah. Yeah, 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 Coco Jumbo, yeah, yeah, yeah. Put me up, put me down, my feet back on the ground. Put me up, take my heart and make me happy. Put me up, put me down, put my feet back on the ground. Put me up, fill my heart and make me happy. Here we go, get smooth to the groove. Watching lovely ladies as I smooth as they move. Cause that's what they say, but I can't prove. Let's see what's the other thing. That's the way I treat the girls, kinda smooth. Cause there's one man that you wanna please. So let me show you around while you skip your teaching. But no coca, loco, boom, while I take a feeling. When I hold my baby, she say I do it nicer. I like my chicken with rice and lemonade. That's what you get when you shout that jumbo. Now I gotta go, you go. Put me up, put me down, put my feet back on the ground. Put me up, take my heart and make me happy. Put me up, put me down, put my feet back on the ground. Put me up, fill my heart and make me happy. Yeah, 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 Coco Jumbo, yeah, yeah, yeah. Yeah, 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 Coco Jumbo, yeah, yeah, yeah. Sing it everybody. Yeah, yeah, Coco Jumbo.
the groove. Watching lovely ladies as I smooth as they move. Cause that's what they say, but I can't prove. So turn it up again and watch me move to the groove. As we get close, you whisper Coco. I hold you in my arms and you say Jumbo. Scream and shout, turn and say Colombo. Now I gotta go, so Coco. Put me up, put me down, put my feet back on the ground. Put me up, take my heart and make me happy. Put me up, put me down, put my feet back on the ground. Put me up, feel my heart and make me happy. Coco Jumbo, yeah, yeah, yeah. Yeah, 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 Coco Jumbo, yeah, yeah, yeah. Coco Jumbo, yeah, yeah, yeah. Coco Jumbo, yeah, yeah, yeah. That's the way I treat the girls, kinda smooth. Cause there's one man that you wanna be. So let me show you around while you sip your teaching. But no coca loco boom while I take a feeling. When I hold my baby, she say I do it nice. And I like my chicken with rice and lemonade. And that's what you get when you shout that Jumbo. Now I gotta go, you Coco. Put me up, put me down, put my feet back on the ground. Put me up, take my heart and make me happy. Put me up, put me down, put my feet back on the ground. Put me up, feel my heart and make me happy. Coco Jumbo, yeah, yeah, yeah. Coco Jumbo, yeah, yeah, yeah. Singing everybody, Coco Jumbo, yeah, yeah, yeah. Coco Jumbo, yeah, yeah, yeah. singing everybody. Coco Jumbo, yeah, yeah, yeah. Coco Jumbo, yeah, yeah, yeah. Put me up, put me down, put my feet back on the ground. Put me up, take my heart and make me happy. Put me up, put me down, put my feet back on the ground. Put me up, feel my heart and make me happy. Coco Jumbo, yeah, yeah, yeah. Come jump on, Coco Jumbo, yeah, yeah, yeah. Coco Jumbo, yeah, yeah, yeah. come jump on. Coco Jumbo, yeah, yeah, yeah. Coco Jumbo, yeah, yeah, yeah. Good, sir. చూసిరా Ah, ఎంతమంది వచ్చారో చూసిరా. అది ట్రైనింగ్ కాదు, మళ్ళీ ఆయన ట్రైనింగ్ అనుకోగల, ట్రైనింగ్ కాదు అది. ఇప్పుడు మనకి ఎట్లయితే టార్గెట్ ఇచ్చి కదా సేమ్ అట్లనే మనకి అప్పుడు లోకల్ టార్గెట్ ఉండే అనమాట గోవాది. విన్ అయితే yes. మాకు అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట గోవాలో. ఓకే, సో రెడీ అమ్మారు మీరు అందరూ? Yes, sir. సో ఆల్ ద వెరీ బెస్ట్ మరి మీ అందరికి. ఓకేనా? సో మీకు ఏవేవైతే అక్కడ మన ఫెసిలిటీస్ ఉంటాయి అవన్నీ చెప్పినా. సో ట్రైనింగ్ ఎట్లుంటది ఏంది అనేది చూసి రాలేడు మీరు. అది కూడా ఎక్కడ? గోవాలో గోవా. స్పెషల్ గా. సో అప్పుడెప్పుడో పోయినాం మేము గోవా. సో ఇక్కడ మన మధ్యలో కూడా స్టార్టింగ్ లో నాలాగనే ప్రెషర్ లెవెల్ లో టార్గెట్ విన్ అయ్యండి మన శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ కోసం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సో గోవానే అనమాట అప్పుడు సార్ విన్ అయింది. కాకపోతే ఏంటంటే సార్ పోలేడు అనమాట. సార్ ఏమనుకున్నాడంటే నేను పోన్లే సార్ అని చెప్పేసి దాన్ని అట్లనే పెట్టుకొని ఉన్నాడు కాబట్టి పోలేకపోయిండు. సో ఎవరైనా సరే స్టార్టింగ్ కంపల్సరీ వాళ్ళ సక్సెస్ కి సీక్రెట్ ఒకటే, టార్గెటే మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం పొద్దున Yes. అప్పటి నుంచి టార్గెట్ 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 అని ఎందుకంటామనంటే వన్స్ ఒక్కసారి టార్గెట్ విన్ అయినాం అనుకో మనది ఎంత మంచి టెస్ట్ మనీ తయారవుతుంది అంటే అంత మంచి టెస్ట్ మనీ తయారవుతుంది. నువ్వు ఎక్కడికన్నా పోయి ప్లాన్ చెప్పు, అసలు ఇంకా వేరే లెవెల్లో ఉంటది అనమాట. రెస్పెక్ట్ Yes, కావచ్చు, క్లోజింగ్స్ కావచ్చు, వర్క్ కావచ్చు, అచీవ్మెంట్లు అయితే ఇట్లా వస్తాయి, టక 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 వస్తాయి. అర్థమవుతుందా? సో అంత మంచి సో Yes, ఉంటది బిజినెస్. సో ఇది యాక్చువల్లీ ఇది చెప్దామనే అందరినీ కనెక్ట్ చేయకండి అని చెప్పిన. బట్ కొంతమంది వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు కూడా ఈ జర్నీ చూపించండి. దిశ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది చూపించండి. ఓకేనా? ప్లస్ మన గోవా ఎలా ఉంటుంది అనేది చూపించండి వాళ్ళకు కూడా. ఓకేనా? సో Yes, అప్పుడే yes, Guruji. డెసిషన్ తీసుకొని వస్తారు అనమాట. ఓకేనా? సో ఇది చెప్పాలనుకున్నది. ఇంకా ఫర్దర్ గా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఏమైనా అడగాలనుకుంటే
సో హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా, మాట్లాడదాం, క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ 1 hour అయిపోయింది. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే సో మాట్లాడొచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. అర్థమవుతుందా? మస్తాన్ సార్ అందరి చేతులు లేపుతారు, ఎందుకంటే ట్రైనింగ్ వీడియో చూసిరు కదా, ట్రైనింగ్ వీడియో చూసిర్రు, గోవాని కూడా చూసిర్రు కదా, అందరి చేతులు గోవా అంటే చాలా ఇష్టం. ఆ? గోవాకి వెళ్తున్నాం అంటే మాట్లాడండి, ఒకరొకరు మాట్లాడండి. మాట్లాడండి. గురూజీ మీరు వెళ్ళినా కదా ఫస్ట్ దిశకి వచ్చినాక జాయిన్ అయినాక నాకు కూడా మా అదృష్టం మాకు కూడా అట్లనే అయింది. శ్రీనివాస్ రెడ్డి సార్ మాకు ఇవ్వలేదు, నువ్వు రావాలి దిశకి అంటే, సార్ రాదు సార్, నాకు అర్థం కాదు ఎట్లా రావాలి అంత దూరం, అరే నువ్వు రావాలి అని చాలా హెల్ప్ చేసి పంపించినాడు సార్. అది Last year. చూస్తే నాకు ఇట్లా జరిగింది. మాకు ఫస్ట్ టైం ఇది మా లైఫ్ లో. ఇక సేఫ్ షాప్ మీరు అంటారు కదా అందరు, ఈ సేఫ్ షాప్ పక్కకి పెడితే మంచి ఏం లేదు. మా అదృష్టం అన్న సార్ శ్రీనివాస్ రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. కలిసిన నాకు ఈ మొత్తం ఇవి ఖుషి ఎంత దొరుకుతున్నది. మళ్ళా గోవాకి వెళ్ళాలి, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం సార్. అలా పోయినాక ఎనర్జీ ఎక్కువ అవుతుంది మందికి అందరికి. ఒక జామున్ తింటే ఒక 2 తింటే అట్లా చెప్పండి వెళ్దాం సార్, వెళ్దాం సార్. మాకంటే ఇష్టం అనేది ఆయన రాసుకో సార్, పేరు రాసుకొని టికెట్ ఓకే చేసేప్పుడు చేసుకోండి. ఎట్టైనా కంపల్సరీ, నాకంటే మా టీమ్ లో కూడా అడుగుతున్నా అందరికి నేను ఒక పేరు విషయం రాపిస్తా చెప్తా సార్ చూడండి, అందరికి. మస్తాన్ సార్ విషయంలో ఒక విషయం చెప్తా. Yes. ఎందుకంటే ఆల్రెడీ సార్ దిశ కంటే Yes. ముందు 3-4 months బ్యాక్ స్టార్ట్ అయిండు. సో స్టార్ట్ అయిన తర్వాత Yes. సార్ ని ఎప్పుడు కలిసినా కూడా ఒకటే మాట అంటుండే. ఏమంటుండే అంటే, సార్ నా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎలా చేస్తా, నన్ను ఎవరు నమ్ముతారు, అసలు నాకు వర్క్ అవుతుందో కాదో, చాలా నెగిటివ్ మాట్లాడుతుండే. ఇది ఇంకా కాదు అనే Yes. ఆలోచనతో మాట్లాడుతుండే మస్తాన్ సారు. ఆ ఆలోచన దిశ ట్రైనింగ్ కి పంపించిన తర్వాత టోటల్ చేంజ్ అయిపోయింది సార్. చెప్తున్నాను కదా, Yes. దిశ కంటే ముందు ఉన్న మస్తాన్ సార్ వేరే, దిశ తర్వాత మస్తాన్ సార్ వేరే. అర్థమవుతుందా? ఆ దిశ మా అదృష్టం. టీం ఏం లేకుండే, నాకు తెలిసి 1-2 చెక్కులు తీసుకున్నాం అంతే. దిశకు పోయి వచ్చిన తర్వాత చేసిన వర్క్ కి టక ర్యాంక్ 1 అయిపోయింది. ఇప్పుడు ర్యాంక్ 2 దగ్గరలో ఉన్నారు. సో టార్గెట్ కొంచెం ఫైట్ చేసిండు, కొన్ని చిన్నవి రావడం తోటి నో ప్రాబ్లం. ఫైనల్ వీక్ నడుస్తుంది, ప్రాబ్లం ఏం లేదు సార్. ఫైట్ చేయండి, 100% టార్గెట్ అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గర పవర్ ఉంది, దిశకు పోయించిన పవర్ ఉంది మన దగ్గర, గుర్తుపెట్టుకో. Yes, గురూజీ. మనకి నేర్పించేదే అదే. అక్కడ మన మైండ్ కి ఏదైతే ఆలోచిస్తామో, అందుకే వాళ్ళ పొద్దున మొత్తం సెషన్ లో ఆడమ్ గురించి మన మైండ్ గురించే చెప్పిండు. Yes. Yes. అవునా కదా? మన మైండ్ కి పవర్ ఎలా Yes. ఉంటుందని మొత్తం ఇవాళ పొద్దున సెషన్ మొత్తం అదే చెప్పిండు గురుజీ కూడా. అవునా కదా? Yes. అదే అన్నమాట. Yes. 100%. సో మీరు రండి, మీతో పాటు టీం కూడా ప్లాన్ చేయండి సార్. ఎందుకంటే సార్ గోవా ఫుల్ ఎంజాయ్, అసలు చిల్డ్ అయ్యొద్దాం అక్కడి నుంచి, గుర్తుపెట్టుకో. చిల్డ్ మాకు దొరికింది నా ఈ టైం. బయట వెళ్తే అందరు అంటారు చలి కడుతున్నది, వద్దురా బాబు అంటారు నాకు. సేఫ్ షాప్ కాదు, ఈసారి మొత్తం వేరే లెవెల్ ఉంటది. ఓకేనా? చాలా థ్యాంక్ యూ సార్. రైట్, ఆల్ ద బెస్ట్ సార్. ఫోకస్ చేయండి, మంచిగా కమిట్మెంట్ తీసుకోండి, టీం వాళ్ళని కూడా తీసుకురండి. మీలాగా వాళ్ళు కూడా నేర్చుకున్నారు అనుకోండి, ఇంకా మంచిగా సో అవుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ సార్. ఓకే ఇంకా నెక్స్ట్ ఓకే, జై హో సార్. జియో. ఇంకెవరు మాట్లాడాలి? జియో మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క గుడ్ న్యూస్ అనుకుంటే గుడ్ న్యూస్ అయిపోతుందా లేవా అసలు. ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీ వచ్చింది. అసలు ఎన్ని గుడ్ న్యూస్, ఒక్కటి అనుకుంటే అన్ని, ఒక్కటి లేకుండా అన్ని గుడ్ న్యూస్ ఉన్నాయి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే గురూజీని కలవడం నాకైతే పెద్ద గుడ్ న్యూస్. అది కంపల్సరీ నేనైతే నా టార్గెట్ కావచ్చు, నా ర్యాంక్ కావచ్చు, నేను ఏ లెవెల్ ఉన్నాను, నా లెవెల్ చేంజ్ చేసుకొని కంపల్సరీ గురూజీ దగ్గర స్పెషల్ గిఫ్ట్ తీసుకుంటా కంపల్సరీ. ఇంకోటి సేఫ్ షాప్ దొరకడం నిజంగా చాలా చాలా అదృష్టం అనే చెప్తా. ఫస్ట్ లో కనీసం శ్రీశైలం వెళ్ళాలని కూడా నేను 10 సార్లు ఆలోచించేదాన్ని. ఇందులోకి వచ్చినాక తిరగడం, చూడడం. అసలు ఫస్ట్ విజయవాడ వెళ్ళడం, అదైతే పెద్ద అద్భుతం నా జీవితంలో. విజయవాడ కనకదుర్గాదేవిని చూడడమే ఫస్ట్ నా అదృష్టంగా ఫీల్ అయినా. అట్ల నుంచి చూసుకుంటే ఒకటి ప్లాన్ కి వెళ్తే రిలేషన్ లో చాలా మంది ఏమంటారు అంటే, మీకేమమ్మా నువ్వు అదృష్టం చేసుకున్నావు, అన్ని ట్రిప్పులు తిరిగి వస్తున్నావు, ఎప్పుడు చూసినా టార్గెట్లే అంటున్నావు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ మెయిన్ దిశ అయితే నాకు నా లైఫ్ లో మర్చిపోలేని ఏంది అంటే, ఫస్ట్
ఫస్ట్ దిశలో వైఫ్ అండ్ హస్బెండ్ కి డాన్స్ చేపిస్తారు కదా, ఫస్ట్ టైం మా కుమార్ సార్ డాన్స్ చేయడం ఫస్ట్ పెద్ద అద్భుతం అని. ఎందుకంటే అసలు మా సారు నేను నా మ్యారేజ్ అయింది ఒక్క దగ్గర కూడా చూడలే అసలు. అందరూ డాన్సులు చేస్తుంటే కూడా ఒక దగ్గర సైలెంట్ ఇలా పడుతున్నాయి. అట్లాంటి మనిషిని దిశలో డాన్స్ చేయడం అయితే పెద్ద అద్భుతం అది. అది అస్సలే మర్చిపోను నేను. అక్కడ చూసుకుంటే ఒక్కటి కాదు, అది సేఫ్ షాప్ లో చాలా 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 ఉన్నాయి. మెయిన్ దిశ అసలు అక్కడ ఏం ఉండదు. ఒక మనిషి ఎలా ఉండాలి, మైండ్ సెట్ ఎలా చేంజ్ చేస్తారు, ఒక మనిషి దేవుడు ఎంత వాల్యూ ఇచ్చి ఈ భూమిని అంటే ఈ ప్రపంచంలోకి పంపిస్తాడు అనేది దిశలో ఒక మనిషి కరెక్ట్ గా అర్థం చేసుకుంటే అక్కడనే దిశ అస్సలే మిస్ కావద్దు. మన లైఫ్ చేంజ్ కావాలి అని అంటే ఎక్కడనో ఒక దగ్గర అయితే టర్నింగ్ పాయింట్ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. మనకి దిశలో దొరుకుతుంది. 100% నిజం. దిశకి వెళ్తే దశ చేంజ్ అవుతుంది. అక్కడ ట్రైనింగ్స్ ఏం ఉండదు, ఫుల్ ఎంజాయ్మెంట్. మన లైఫ్ లో ఎప్పుడు పని 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 పనికే ఫ్యామిలీకి మొత్తం సాక్రిఫై చేస్తాం. ఒక 4 days మన కోసం మనం వెళ్తాం దిశకి. అక్కడ వెళ్ళినామంటే మన లైఫ్ ఇంకా పెద్దగా అనిపిస్తుంది మనకి. కాబట్టి ఏవైతే ఇచ్చిరో కంపల్సరీ గురుజీ దగ్గర అయితే స్పెషల్ గా నా గిఫ్ట్ అయితే నేను తీసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తం గుండె ముసలి హ్యాపీగా నిద్ర వస్తుంది, మార్నింగ్ అన్ని అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. సార్ కూడా ఉన్నాడుగా మాట్లాడితే, రావాలి మేడం. సార్ కూడా ఉన్నాడుగా మాట్లాడితే దిశ గురించి ఒక 2 మాటలు చెప్పమని చెప్పి వెళ్ళిపోయిందా? బయటికి ఎట్లా నేను మాట్లాడిపిస్తా అని చెప్పి భయపడ్డట్టుండి వెళ్ళిపోయాడు. ఇంకొకటి మేడం గురించి చెప్పాలంటే, మేడం కూడా బిఫోర్ దిశ కంటే ముందు వర్క్ చేయ మేడం అని అంటే, నా ఊరేమో ఒక దగ్గర, నేను వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటే నాకెవరు తెలుసు సార్, ఇక్కడ నాకు ఏడ వర్క్ అవుతుంది అది ఇది అని మేడం మైండ్ సెట్ కూడా కొంచెం అలాగుంటుండే అన్న. సో అట్లా మెల్లమెల్ల ఒకటొకటి 8 step ట్రైనింగ్, గురుమాతను కలిపియడము, లిస్ట్ రాపియడము, సో ఆమె దగ్గర ఉన్న ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ తీపియడము, ఇవన్నీ ఎప్పుడైతే చేసినామో సిస్టమ్ తో కనెక్ట్ చేపించి దాని తర్వాత దిశకి ఎప్పుడైతే పట్టుకుపోయినామో అప్పుడు అర్థమైంది మేడం కూడా. అర్థమైంది. ఇప్పుడు చూడు టార్గెట్ విన్ అయింది మేడం కూడా. స్టార్టింగ్ ప్రెషర్ లెవెల్లో జైసల్మీర్ 3rd ర్యాంక్ దగ్గరలో ఉంది. ఫస్ట్ సెకండ్ 2 ర్యాంకులు అయిపోయి ఇప్పుడు 3rd ర్యాంక్ దగ్గరలో ఉంది. ఎక్కడ చూసినా కూడా డైలీ ఫీల్డ్ లో కంపల్సరీ వర్క్ చేస్తూనే ఉంటది. అవునా కాదా? సో ఆ కమిట్మెంట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే దిశకి వెళ్ళినాకనే క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టు. Yes, yes, గురువుజీ. సో 100% మేడం టీమ్ లో వాళ్ళకి మంచిగా ప్రమోట్ చేయండి ఈసారి. సో మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది ఈసారి. మనదైతే మొత్తం వేరే లెవెల్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ట్రైనింగ్ కావచ్చు, ప్రతి ఒక్క మూమెంట్ అక్కడ గోవాలో మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? Yes. సో ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? సార్ జయరావు సార్. జేవ సార్. సార్ ప్యానల్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు సో ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా జయహో. జై హో. చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు అందరూ. ఎందుకంటే గోవాది చూసారు. సో రియల్ గా చెప్పాలంటే నా లైఫ్ లో కూడా సేఫ్ షాప్ లో కన్నా ముందు ఒక జాబ్, ఇల్లు ఉంటుండే. సో గ్రేట్ గా చెప్పొచ్చు, గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు. ఇక్కడే ప్యానల్ లోనే ఉన్నారు. నన్ను బిజినెస్ లోకి తీసుకువచ్చిన వాళ్ళు, ముందుకు నడిపించేటవాడు అంటే వెంకటేశం సార్ అండ్ శేఖర్ సార్. ఐ లైఫ్ చేంజింగ్ అంటే ఇదే జరిగింది. నేను కూడా ఇట్లానే రావడం ప్రెషర్ లెవెల్లో. నాకు కూడా ఒక దిశ ట్రైనింగ్ అంటే నేను కూడా ఫస్ట్ ఒప్పుకోలే. సరేలే బెంగళూరు కదా చూద్దాం అన్నట్టు వెళ్ళా అనమాట. సో వెళ్ళడంతోన ఒక దిశ అన్నది అంటే ఒక మనిషి లైఫ్ లో ఎట్లా మారుతుంది అన్నది మనకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ తో రావడం సో ప్రతి కాంటెస్ట్ లో గోవా తర్వాత మిగతా ఇస్తారు. ఫస్ట్ దిశకు రావడంతోనే గోవా విన్ అయిపోయి సెకండ్ దిశ సో దగ్గరలో ఉందనగా ప్యారిస్, స్విట్జర్లాండ్ మీకు అందరికి తెలుసు. Yes. కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. Good, good. ఇట్లా కంటిన్యూగా తర్వాత అది అయిపోవడంతోనే మళ్ళీ దిశ వెళ్ళి రావడం, తర్వాత బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా. సో ఇట్లా కంటిగా ఎలాగైతే నేను కాంటెస్ట్ విన్ అవుతున్నాను Yes. దానికి మెయిన్ గా దిశ ట్రైనింగే కారణం అన్నమాట. ఎందుకంటే దిశ అంటే అట్లా ఉంటది మన లైఫ్ లో. Yes. హైదరాబాద్ ని అంటే మనం ఉన్న ఏరియానే మర్చిపోతాం అక్కడికి వెళ్తే. ఆ 4 days ఎట్లా గడిచిపోతే కూడా మనకు తెలియదు. చాలా మంది ప్రెషర్ లెవెల్ని రమ్మంటుంటే మాకు డబ్బులు వస్తలేవు కదా, చెక్కులు వస్తలేవు కదా, మనం అంత దూరం ఎట్లా వెళ్తాము అది ఇది అంటారు. నేనంట సో మనం ఏదైనా కానీ ఇస్తేనే తీసుకుంటాం. సో కాబట్టి మన సేఫ్ షాప్ లో కూడా కొంత
మనం ఉండడానికి, మనం తిరగడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ మనకు మా గురించి వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. మెయిన్ గా ఇంకొక విషయం తెలుసా, ఈ బిజినెస్ లో మన అప్లైన్ ని కలవాలన్నా, మా గురించి వాళ్ళని కలవాలన్నా ఎప్పుడో ట్రైనింగ్ లోనో మీటింగ్ లోనే కలుస్తాం. కానీ గ్రేట్, ఈ దిశ Yes, Guru. 4 days మన అప్లైన్ మనతోనే ఉంటాడు, మన మా Yes. గురించితోనే మనం ఉంటాం. సో Yes. ఎంత గ్రేట్ అంటే అది అట్లాంటిది ఎక్కడ దొరకదు. ప్లస్ ఇంకొక దగ్గర Yes. దొరుకుతుంది, టార్గెట్ విన్ అయితే. సో మన ఎంబడే Yes, ఉంటారు. Guru. మనం ట్రైనింగ్ మీటింగ్లకు వెళ్తే మనం ఫోటో తీసుకోవడానికి వెళ్తాం, కానీ ఇక్కడికి వెళ్తే మీరు దిశకు వస్తే తెలుస్తుంది, వాళ్ళే మన దగ్గర వచ్చి ఫోటో Photo అంటే తీసుకుంటారు. మనకు ఒక Right. సెల్ఫీ లాగా, అంటే మన దగ్గర వచ్చి అంటే మనం అంత దగ్గరలో ఉంటాం అన్నమాట. Yes. సో కాబట్టి అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, సో ఎలాగైతే దిశ ట్రైనింగ్ వెళ్ళి వస్తుంటానో అప్పుడు లెవెల్ కూడా సో విన్ అయిపోతుంటాం, టార్గెట్ కూడా. గ్రేట్ సార్, వాళ్ళ గొప్పగా. ఇంకొకటి, నేను ఇన్ని దిశలు వెళ్ళినా ఇట్లాంటివి ఏం లేకుండే, టార్గెట్ విన్ అయిన వాళ్ళకి మాత్రమే అక్కడ సన్మానం ఉంటుండే. కానీ ఇప్పుడు ఇక్కడ ఛాంపియన్ అవార్డు వీళ్ళకి స్టార్ది ఇవన్నీ కూడా ఉంటున్నాయి, ర్యాంక్వి అంటే కూడా గ్రేటే. సో నేను కూడా అనుకుంటున్నా కపుల్స్ వస్తే వాళ్ళకు కూడా కలిపి చేస్తారని అనుకుంటున్నా. అదే చెప్పారు, గ్రేట్ అన్నమాట. దాని కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం ఇంత బిజీలో కూడా సో మనకి దిశ ట్రైనింగ్ గురించి చెప్పడం, తీసుకెళ్ళడం. చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఇట్లనే చెప్తారులే, ఇది మోటివేట్ చేసే బిజినెస్ అని కాదు, ఇది రియల్. సో ఒక మోటివేట్ కావడం అని కాదు. సో మనం దిశకి వెళ్ళామంటే రియల్ గా మన దశ మారుతుంది. దానికి ఇందులోనే ఎగ్జాంపుల్ మన మంజుల మేడం కావచ్చు, మస్తాన్ సార్ కావచ్చు. మస్తాన్ సార్ అయితే పోనే పోనన్నాడు, కానీ ఆయనకు సందాయించి పంపించినాం. వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ దిశ రాకముందే ర్యాంక్ 2 అయిపోతుంది. Yes. అంటే దాని పవర్ అన్నది తెలిసిపోతుంది. సో 100% సార్, ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నాకు డబల్ ఫోన్ లో కూర్చున్నామో వీళ్ళందరినీ దిశకు ట్రైనింగ్ కి డబ్బులు కూడా వచ్చేసినాయి. రేపు పొద్దున బుక్ చేద్దాం, ఇంకా వీళ్ళ టీంలో వాళ్ళని కూడా అనుకొని కంప్లీట్ చేద్దాం. మినిమం ఇప్పుడు మస్తాన్ సార్ టీం నుంచే 20 మెంబర్స్ రాబోతున్నారు సార్. Thank you, sir. వీళ్ళందరూ కూడా Thank కంగ్రాచులేషన్. you, sir. సో అందరం కూడా దిశలో వెళ్దాం. థ్యాంక్ యూ సార్, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. ఇంకొకటి, ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరు ఒక చరిత్ర ఉంటది దిశ కంటే ముందు. ఈయన కూడా ఏం అంత ఈజీగా రాలే చెప్తే. ఆయన దిశ ట్రైనింగ్ వచ్చేటప్పుడు అయితే దగ్గర దగ్గరగా ఎంత అంటే అంత సిచ్యువేషన్ లో ఉండే ఆయన. ఎట్లా అంటే పోయే Yes. ముందు దిశకి పోతున్నాం, ఇలా సాయంత్రం ట్రైన్ ఉంది, పొద్దున ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది ఆయనకి, వాళ్ళ సొంత రిలేటివ్స్ చనిపోయారు అని చెప్పి. ఓకే, అరే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్ చేసిండు, సార్ మా చుట్టాలు చనిపోయారు, ఎట్లా, నేను రాలేను, పోస్ట్ పోన్ చేసుకోండి నాకు. అరే ఏం సార్ నువ్వు, అన్ని బుకింగ్ అయినాయి, అంత అమౌంట్ అన్ని అయిపోయినాయి, నువ్వు రమ్మంటే ఇప్పుడు రావట్లేదు సార్ అంటే ఏం చేయాలి అర్థం కాక ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. ట్రైన్ ఎట్లాగో బెంగళూరు పోవాలంటే షాద్నగర్ నుంచే పోవాలా, జడ్చర్ల నుంచి. Yeah. అంటే చెప్పినాం, Great, sir. నువ్వు మార్నింగ్ వెళ్ళిపోయి నీ పని నువ్వు చూసుకో, సాయంత్రం కదా మనం వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తా, నువ్వు అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని వచ్చేసి ట్రైన్ ఎక్కి సార్ అని చెప్పినాం. అట్లనే వచ్చిండు, ట్రైన్ ఎక్కినామా, అక్కడ దిగినామో లేదో, దిగంగానే మళ్ళీ ఒక వికెట్ అవుట్, మళ్ళా ఫోన్ వచ్చింది. అరే ఇదేంది బాబు, అట్లా ఒకరి మీద ఒకరి తర్వాత ఒకరు దగ్గర దగ్గర 3-4 చనిపోయారు, 3 వికెట్లు అవుట్. ఆయన దిశ ట్రైనింగ్ అంటే చూడండి, ఆ దిశ ట్రైనింగ్ కి ఈయన చాలా గట్టిగా అనుకున్నాడు రావాలని, కానీ Yes. బయట నుంచి ఏవైతే ఉంటాయి కదా అవేమో ఈయన ఆపేస్తున్నాయి. అవన్నిటి ముందు ఆపేస్తున్నాయి. ఎవరు గెలిచిర్రు అని అంటే శ్రీనివాస్ రెడ్డి సారే గెలిచిండు. ఓకే, Yes. సక్సెస్ఫుల్ గా 4 రోజులు మంచి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, వచ్చిండు, అర్థమైంది ఆయన కూడా. సో బిజినెస్ మంచి రిజల్ట్ మంచి తీసిండు అనమాట. ఓకేనా, 100% చాలా పెద్ద టీం ని కూర్చోబెట్టుకోండి సార్, 100% ఈసారి తొందరగా మనం సో డైమండ్ కూడా అయిపోవచ్చు. ఓకే, సో ఫైనల్ గా మన దిశ అటెండ్ అయిన మన వెంకటేష్ సార్ కూడా ఉన్నాడు అనమాట. ఒకసారి వెంకటేష్ సార్ తోటి కూడా మనం మాట్లాడిద్దాం, దాని తర్వాత ఇక కొత్త తోటి మాట్లాడదాం. ఓకేనా, వెంకటేష్ సార్ ఒకసారి Yes. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మన వెంకటేశం సార్ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు, కానీ సో వాళ్ళు రాలేరు అనమాట. సో నో ప్రాబ్లం. రవి సార్ కూడా ఇప్పటిదాకా ఉన్నాడు, ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయినట్టు, ప్రాబ్లం ఏం లేదు. సో అన్మ్యూట్ చేసుకున్నాడు. Yes, sir. సార్ కోసం కూడా ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. వెల్కమ్ సార్, జయ మాట్లాడండి. సార్, జయో. జయ సార్, అందరికి గుడ్ ఈవినింగ్, టీం అందరికి గుడ్ ఈవినింగ్. దిశ ట్రైనింగ్ అయితే వాళ్ళు స్టార్టింగ్ చూసి స్టార్ట్ చేసాను సార్. దిశ ట్రైనింగ్ నాకు తెలియకపోతున్నాయి. టీం హైదరాబాద్ తప్ప ఎక్కడ ఇంత దూరం చెన్నైలో పోయే నుంచి అది చూసి అప్పటి నుంచి స్టార్ట్ చేసిన సార్. ఆ బిజినెస్ అంటే తెలిసింది నాకు అప్పుడు.
ఎంత బాగా చేయాలి బిజినెస్. ఇంతకుముందు ఎన్నో కంపెనీలు పనిచేసిన అంత ఇంత దూరం తీసుకోవాలి నా మాటకి నేనే వేసుకున్నాను. ఈ సేఫ్ షాప్ అనేది దొరికినందుకు దేవుని అడ్డు మంచిగా అన్నిట్లా జర మంచిగా చూసుకుంటున్నాం. టీం అనేది జర మంచిగా దొరికింది నాకు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇప్పుడు దిశ అయితే కంపల్సరీ వస్తుంది సార్. ఇది 5 మంది అనేది కంపల్సరీ తోడుకొని వస్తుంది. థ్యాంక్ యూ సార్. Yes, sir. ఆల్ ద బెస్ట్. సార్ కూడా అంత ఈజీ ఏం రాలేదు. సార్ కూడా చాలా చెప్పినాం, చాలా రకాలుగా అది ఇది అది చెప్పినాం, ఇది చెప్పినాం. ఇక ఫైనల్ గా పట్టుకుపోయినాం. వచ్చిన తర్వాత మంచిగా నెట్వర్క్ కూడా తయారు చేసిండు. ఓకే, సో ఫైనల్ గా మన కుమార్ సార్ తోటి మాట్లాడిపించి కొత్త వాళ్ళతో మాట్లాడిపిద్దాం. చెప్పండి సార్, మీది కూడా దిశ ఎక్స్పీరియన్స్. కుమార్ సార్ ఆయన సిగ్గుపడుతున్నట్టుండు బాబు. ఓకే, రైట్, నో ప్రాబ్లం. కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? సునీల్ సార్, పెద్ద సునీల్ సార్, చిన్న సునీల్ సార్, అంశుజ మేడం, అంజమ్మ మేడం, వరలక్ష్మి మేడం, నిన్న సునీల్ సార్ ఉన్నాయి కదా సార్. మాట్లాడండి సార్. అంజమ్మ మేడంతో మాట్లాడిపిద్దాం. సునీల్ సార్ వీడియో बोलिए చూసారు सर, కదా, कैसा लगा? ట్రైనింగ్ వీడియో చూసారు, గోవా వీడియో. జయో మాట్లాడండి. సార్ పోదాం సార్, దిశ ట్రైనింగ్ పోదాం, నేర్చుకుందాం సార్, టీం బిల్డ్ చేద్దాం, Yes. ముందుకు సాగుదాం. 100%. మేము ఇంకా తెలుగు అర్థమైనందుకు సార్ గట్టిగా క్లాస్ సార్ ఎప్పుడు Yes, మాట్లాడలేదు, sir. తెలుగు మాట్లాడుతూ తెలుగులో మాట్లాడండి సార్ కూడా. హిందీ అని తెలుగుకి అలవాటు అయిపోతున్నారు. తెలుగు కూడా నేను చెప్పాను అనమాట ఒకటే మాట, తెలుగు టీం కూడా వస్తారు సార్, తెలుగు వాళ్ళతో మాట్లాడాలంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటారు, ఇంతే మాట్లాడడం వచ్చు అనమాట. ఓకే సార్, జయ సార్, జై శ్రీరామ వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు మన సేఫ్ షాప్ లో వచ్చి జై హో అంటున్నారు. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం జై శ్రీరామ్ లేకుంటే జై హింద్ అంటారు, కానీ ఇప్పుడు జై హో అనిపిస్తున్నాం అనమాట. ఇంకా ఓకే సార్. ఈ సో ఆల్ ద safe బెస్ట్ సార్. shop కంపల్సరీ power. కన్ఫర్మ్ చేసుకోండి ఫస్ట్, ఎంత తొందరగా అంత తొందరగా. ఎందుకంటే మనం పోయేది ట్రైన్ లో, గుర్తుపెట్టుకోండి, మనం పోయేది ట్రైన్ లో. సో దాని రిజర్వేషన్స్ ఆల్రెడీ ఇక్కడ లాస్ట్ టైం ఢిల్లీ మీటింగ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది. అలా కాకుండా చూసుకోండి. ఓకేనా? సో అంజమ్మ మేడం, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇంతగానం చూసినావు, అంత మంచి వీడియో చూసినావు, అంత గోవా అంజమ్మ మేడము రోజు చూస్తది, నవ్వుతది, ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, కానీ పొద్దున్నే కూడా నేను చాలా సార్లు ఆప్షన్ ఇచ్చిన సార్ మాట్లాడాలి మేడం. ఇది వాళ్ళు మాట్లాడే ఎవరైతే business. మాట్లాడతారంటే శేఖర్ సార్ ఇస్తేనే మాట్లాడతారు. ఓకే. అంజమ్మ మేడం అయితే శేఖర్ సార్ ఇస్తేనే మాట్లాడతారు. అంతేనా మేడం? होगा. నాకన్నా ఫస్ట్ చెప్పిన గుడ్ న్యూస్ అన్ని రోజు. అనిపించినాయా? సార్ కంపల్సరీ ప్లాన్ చేయి ట్రైనింగ్ కి. ఓకేనా? సో ట్రైనింగ్ మీరు కనుక ఒకవేళ దిశ ట్రైనింగ్ వచ్చిర్రు అనుకోండి మేడం, ఇంక ఇప్పుడు మేము చూసే అంజమ్మ కాదు, ఇంక వేరే లెవెల్ అంజమ్మని చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. Yes. ఓకేనా? Yes, sir. కంపల్సరీ 100% రండి. ओके ना? वंजा मैडम, सुनील सर, आप कुछ भी नई बात करते क्या सर? అనజ మేడం మాట్లాడండి. మాట్లాడిపిస్తా. జయో సార్. తెలుగు నేర్చుకుంటారు మీరు కూడా. వెరీ గుడ్. సేఫ్ షాప్ లోకి రావడం తోటి తెలుగు లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ దొరికింది. వెరీ గుడ్ సార్. నేను కూడా దిశాకి వస్తా, ఎట్లయినా కంపల్సరీ వస్తా, అక్కడనే డయాలసిస్ చేపిస్తాం. 100%. మీరు ఇప్పుడు డయాలసిస్ చేసుకోలేదు, అక్కడ హాస్పిటల్ అడగండి, గోవాలో కూడా ఉంటది, వాళ్ళు చెప్తారు. ఒక రోజు కదా, చేపిద్దాం 100%. ఏం టెన్షన్ పడకు, మేము ఉన్నాం, చూసుకుంటాం, నువ్వేం కంగారు పడకు. ఇన్ఫర్మేషన్ కనుక్కో అక్కడ, అంతే. డయాలసిస్ అవుతుందా అనేది కనుక్కో గోవా. 100% మనం చేపిద్దాం. ఓకేనా? రైట్. శేఖర్ సార్ ది వరలక్ష్మి మేడం, వరలక్ష్మి మేడం ఎప్పుడు నాకు అడ్మిట్ చేస్తారా, నేను ఎప్పుడు మాట్లాడాలా ఇంత చూసినాక? అంతేనా మేడం? జయో మేడం, మాట్లాడలేవు, మాట్లాడుకోవటం లేవు, తగ్గేది లేదంట. మాట్లాడలేదు. ఎందుకు మేడం? మాట్లాడాలా, తప్పదు ఇప్పుడు.
మాటలు వస్తలేవా? మాట్లాడలేదు సార్ ఇప్పుడు. ప్రాబ్లం ఉన్నాయి అక్కడ. అంటే దిశకి వస్తున్నానా రానా? నెక్స్ట్ టైం మాట్లాడతాను. దాని ఉద్దేశం ఇప్పుడు దిశకి మీరు వస్తారానా రారా? ఏం చెప్పలేదు ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఏం చెప్పలేదు. రైట్, డన్, ఫోకస్ చేయి, మంచిగా అవుతుంది 100%. నిన్న ప్లానింగ్ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం చేయి, 100% అవుతుంది. ఓకేనా? Yes. వంజ మేడం, జీతు సార్ కూడా ఉన్నాయి సార్ అక్కడ. జితు సార్ జీతు సార్ కూడా మాట్లాడిద్దాం ఉన్నారు. మాట్లాడిద్దాం, ఉన్నాడు వెనక. జీతు సార్ కూడా రావాలి చెప్పండి సార్. వస్తాడు రాకేడికి పోతాడు సార్. రావాలి. అన్సుజ మేడం, చిటి సేఫ్ షాప్ లా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? వంజ మేడం, ఓకే సార్. చేసుకోండి, అడ్మిట్ చేసుకోండి, మాట్లాడండి. అందరు Yeah, మనల్ని ఎవరు లేరు. ఎస్. అన్సుజ మేడం అన్విట్ అయింది, మాట్లాడండి. పాపని ఎత్తుకుంది కదా, డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, పాపని ఎత్తుకున్నారు కదా, డిस्टर्बेंस అవుతుంది. जित सर, आप कुछ बात करते हैं? क्या बात करना सर? पूरा आप तेलुगु में बात करा, मेरे को कुछ भी समझ में नहीं आया, मैं क्या बात करना बोल के सोच रहे क्या? సార్ ఇంకా ఆలోచిస్తున్నట్టున్నాడు. నర్సింగ్ సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్, మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? విశాల్ సార్, గుడ్. అందుకే వీడియోలు ఆన్ చేసుకొని కూర్చుంటే ఏమైందంటే మీరు ఎలా ఉన్నారు అంటే కదులుతున్నారా లేదా, ఎక్కడ ఉన్నారు ఏందనేది సో అర్థమవుతుంది. కాబట్టి ఇద్దరు మాట్లాడడానికి ఛాన్స్ వస్తుంది. ఓకేనా? అదే అన్నమాట. సో ఇవి యాక్చువల్లీ ఇవాళ మీటింగ్ లో మనం డిస్కషన్ చేద్దామని అనుకున్నది. ఓకేనా? సో గుర్తున్నాయా అన్ని పాయింట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, దిశ 2026 స్టార్ట్ అయింది గోవాలో. అమేజింగ్ ఉంటది డెస్టినేషన్ అయితే. ఓకేనా? 100% ఒక రోజు అవుటింగ్ అయితే పక్కా తీసుకుపోతారు అనుకోండి. అవుటింగ్ రోజు మనం మంచిగా గోవాలో ఉన్న బీచ్లు అన్ని తిరిగి రావచ్చు. చాలా మంది ఇక్కడ లోకల్ బీచ్ లో పోయి మేము ఆడిపోయిన విడిపోయినట్టుగా మనం గోవాకి పోయి ఫోటో పెడదాం, నేను గోవా బీచ్ లో వచ్చినాను. ఓకేనా? మొత్తం ఇక ఇట్లా వస్తాయి, టకా ఐడియల్ ఇంక ఇట్లా వస్తాయి, గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? ఇంకా 600 బీవీస్, ర్యాంక్ 1, ర్యాంక్ 2. ఓకేనా? ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయండి. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా కన్ఫర్మేషన్ చేసుకోండి. ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో దాని తగ్గట్టుగా. ఓకేనా? సో ఫర్దర్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సీనియర్ లీడర్స్ ఫోన్ చేయండి, కన్ఫర్మేషన్ తీసుకోండి, అప్డేట్స్ తీసుకోండి. ఓకేనా? కానీ మిస్ అవ్వకండి, ఈసారి మిస్ అవ్వకండి. ఎందుకంటే నేను ఇంత ముందు వీడియో చూపించిన, గోవా చూపించిన, దిశ చూపించిన, అందులో కొంతమంది కనపడతారు, అందులో ఎక్కువ నేనే కనపడతాను, మిగతా వాళ్ళు చాలా తక్కువ కనపడతారు. అవునా కదా? ఎందుకంటే అది నాకు తెలియక ఫస్ట్ టైం పోయినా కాబట్టి ఆ వీడియో తీసుకున్నా. అప్పుడు ఎవరు రాలేదు, నేను వెంకటేష్ సార్ ఇద్దరమే పోయినాం. సో గోవా విన్ అయింది నాతో పాటు అనిల్ సార్ నేను ఇద్దరమే పోయినాం. వాళ్ళే కనిపిస్తారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేరు. దాని తర్వాత వచ్చిర్రు అనుకోండి టీమ్ లో చాలా మంది, కానీ ఆ మూమెంటమ్స్ ఏవైతే ఉంటాయి కదా, ఆ మెమరీస్ సో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మిస్ అవుతూ ఉన్నారు అనమాట. సో అందుకనే ఫీల్ అవుతారని చెప్పేసి ఆ వీడియోలు తయారు చేయలేదు, ఇప్పటి వరకు కూడా ఉన్నాయి అవి అలానే. బట్ ఈసారి చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట. ఎందుకనంటే దిశ ఒక దగ్గరనే, గోవా కూడా పోతున్నాం, రెండు ఒకటే దగ్గరనే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ మెమరీస్ అయితే అమేజింగ్ ఉంటాయి. ఓకే, అదొకటి చాలు. దిశ ట్రైనింగ్ గోవా ఏదైతే పోయినామో, మీరు ఎక్కడికి పోయి ప్లాన్ చెప్పి ఆ వీడియో చూపించిన కూడా మీకు ఆటోమేటిక్ డీటెయిల్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి సో చాలా మంచి అచీవ్మెంట్, చాలా మంచి ట్రైనింగ్. సో ఎవరైతే ర్యాంక్ 1 దగ్గరలో ఉన్నారో ర్యాంక్ 1 మీద ఫోకస్ చేయండి. ఒకవేళ ర్యాంక్ 1 కాకపోయినా నో ప్రాబ్లం, ఫ్రెషర్ గా ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళకి చాలా తక్కువ టీం తోటి ర్యాంక్ 1 అచీవ్మెంట్ అనేది ఉంది కాబట్టి కంపల్సరీ కంప్లీట్ చేయండి. ర్యాంక్ 1 అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ర్యాంక్ 2 మీద ఫోకస్ చేయండి. కొత్తగా ఎవరైతే వస్తున్నారో అతను రైతుదో కాదా అనుకునే వాళ్ళకి 600 బీవీస్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఓవరాల్ గా టీమ్ ని 100% తయారు చేయండి. దిశకి అచీవ్మెంట్స్ కూడా తీపియండి. అసలు వేరే లెవెల్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో క్లోజ్ చేద్దామా మరి మన మీటింగ్ ని?
ఎస్ గురూజీ, సునీల్ సార్ చెప్పండి సార్. మాట్లాడాలనుకుంటారా? క్లోజ్ చేయండి సునీల్ సార్కి. ఎవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారు అంటే ఓకే, లేదంటే సో మన మీటింగ్ క్లోజ్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ అందరికి. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా, ఓకేనా? సో ట్రైన్ టికెట్స్ ఏవైతే ఉంటుందో అది అవైలబిలిటీ ఒకసారి చెక్ చేసుకోవాలి కాబట్టి సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా కన్ఫర్మేషన్ చేసుకోండి. సో లాస్ట్ టైం లాగా ఇబ్బంది పడొద్దు, మనం అందరం సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి, ఎందుకంటే జర్నీ చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి, ఓకేనా? సో టికెట్ అవైలబిలిటీ అయితే ఉన్నాయి, 200 పైన ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఈ రెండు, పోయేటి వచ్చేటి ఉన్నాయి. ఎంత తొందరగా మనం బుక్ చేసుకుంటే అంత తొందరగా మనకి సీట్లు దొరుకుతాయి. ఎందుకనంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ దిశ ట్రైనింగ్ ఓన్లీ మనకి మాత్రమే కాదు, 300 మందికి ఉంటది. ఆ 300 మంది చేసుకుంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ టికెట్, ఓకేనా? కాబట్టి ఫోకస్ చేయండి, అందరు టీం వాళ్ళకి అర్థం చేయండి ఖచ్చితంగా. సో ఇన్వైట్ చేయండి, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ గుడ్ న్యూస్ ఏదైతే ఉంటుందో టీం వాళ్ళకు కూడా సో అర్థం చేయండి, వాళ్ళది కూడా కన్ఫర్మేషన్ తీసుకోండి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా సో టీం ని తయారు చేసుకోండి, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. జై హో, గుడ్ నైట్, కలుద్దాం మళ్ళీ మార్నింగ్ మీటింగ్ లో. జై హో, గో డైమండ్. చేతులు ఖాళీ, నీతో పాటు ఏది రాదు. నీవు చేసిన మంచితనమే నీ వెనకాల నడిచి వస్తుంది. కాలం గడిచిన నీ పేరును ప్రపంచమే గుర్తుంచుకుంటుంది.